నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం నమో వెంకటేశాయ. దత్తాత్రేయ చరిత్రను ప్రారంభించుకున్న అంతసేపు పట్టకుండా అప్పుడే 3వ రోజు కార్యక్రమం పూర్తవ్వబోతున్నది కూడా. ఇదే కాల స్వభావం. ఈ గణపతి కుమారస్వామి ఇద్దరు కూర్చుని కాసేపు మనకి ఇష్టం మనిషాణ అంటూ వేద సూక్తాన్ని అందజేశారు. ఆ ఇద్దరికి శుభం కలుగుగాక. నాన్నగారి పేరేమిటి అమ్మా? శశి. శశి అనగానే నీలో ఒక మంచి కసి కనపడాలి. ఈ పసి వయస్సు నుంచే కష్టపడి నేర్చుకుని జీవితానికి యథార్థం చేసుకోవాలి. నిన్నటి రోజు కార్యక్రమంలో శ్రీమన్నారాయణ పుత్రుడు యాకవీరుడు, ఆయన కుమారుడు కృతవీర్యుడు, కృతవీర్యుడు కొడుకు కార్తవీర్యుడు అని చెప్పాము. ఈ కార్తవీర్యుడు బలహీనంగా ఉండేవాడు. మనిషి అందంగా తెల్లగానే ఉన్న శరీరంలో దౌర్బల్యం ఉండేది. దుర్బలుడి యొక్క లక్షణము దౌర్బల్యమే, దౌర్బలుడి యొక్క లక్షణము దౌర్బల్యమే. దాన్ని వృద్ధి అంటారండి. దౌర్బల అనే శబ్దం వృద్ధి అయితే అవుతుంది దౌర్బల్యం. అలాగే దుర్బలస్య భావ దౌర్బల్యం. నిజానికి దుర్బలుడైనా చూడడానికి దౌర్బల్యంతోనే ఉండేవాడు. చేతులు సొట్టగా ఉన్న మనిషి చూడడానికి అందంగా ఉండడం వల్ల మంత్రి వృద్ధ పురోహితుడైన గర్గాచార్యుడు నువ్వు సింహాసనం మీద కూర్చో అంటే ఆయన చిరునవ్వు నవ్వాడు. సింహాసనం మీద కూర్చోవడం అంటే అంత తేలిక? ఒక వ్యక్తి ఒక గొప్ప ఆసనం మీద కూర్చున్నప్పుడు ఆసనానికి తగిన విలువ చేకూర్చి పెట్టాలి. టీవీగా వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటే కనకపు సింహాసనం మీద ఉపయోగం ఉంది. ఎవడు పడితే వాడే సింహాసనం మీద కూర్చుంటే సింహాసనానికి అన్యాయం జరుగుతుంది. తీసుకొచ్చి ఉపన్యాసం చెప్పమని అందరినీ ఇక్కడ వేదిక మీద కూర్చోబెడితే కొంపలు మురిగిపోవు. వాడు ఏం చెప్తాడో అడిగే తెలియదు. చెప్పేవాడికి వినేవాడికి అర్థం కాలేదు వేదాంతం అని ఈ మధ్యన ఒక ఆయన చెప్పాడు. ఏం చెప్పినా అర్థం కాకపోతే ఏమిటంటే అర్థం కావట్లేదంటే వేదాంతం అంతేనండి అన్నాడు ఆయన. కొంతమంది చెప్తారు వాడు ఏ భాషలో చెప్తాడో తెలియదు. అలా కూర్చో అన్నిటికీ తత్వం ఒకటి వాడేస్తారండో. గురుతత్వం తెలియాలి, వెంకటేశ్వర తత్వం తెలియాలి. అసలు తత్వం అంటే ఏమిటి? చాలాసార్లు అడుగుతాను మిమ్మల్ని, తత్వం అంటే ఏమిటమ్మా అడుగుతారు కదా చాలామంది. తత్వం అంటే ఏమిటండి నేను గురువుగారని. తత్ అంటే అది, త్వం అంటే నీవు. తత్వం అది నీవు అయ్యి ఉన్నావు అంటే ఈ కనబడిన ప్రతి వ్యక్తి నువ్వే స్వ పరమాత్మ అని చెప్పడం. అది తత్వం అంటే. త్వం అనే శబ్దమునకు నీవు, తత్ అంటే అది, అది నీవు, అది నీవు, అది నీవు అంటే అర్థం ఏంటనమాట? అణువు మొదలుకొని బ్రహ్మాండం వరకు ఉన్న ప్రతి పదార్థము పరమాత్మ స్వరూపము అని చెప్పడమే కాకుండా దాన్ని అనుభవించాలి. పైకి నీవు బ్రహ్మమే నేను బ్రహ్మమే అంటే ఉపయోగం ఉంది. నీవు నేను బ్రహ్మమే, కానీ ఈ బ్రహ్మ మాట్లాడితే ఆ బ్రహ్మ మాట్లాడదు, ఈ బ్రహ్మం తింటే ఆ బ్రహ్మానికి కడుపు నిండదు. కాబట్టి మాటే కాకుండా అనుభూతిలో అందుకోవడం గొప్ప సాధన. అందువల్ల ఏ వ్యక్తికైనా అర్హత లేనప్పుడు ఆసనం మీద కూర్చోబెడితే ప్రమాదం. ఇప్పుడు నన్నేమో రాజుగారు కొడుకు కదా అని సింహాసనం మీద కూర్చోబెడితే నేనేం పరిపాలన చేస్తాను? నువ్వు దొంగలు వచ్చి మీద పడితే వాళ్ళని చెండాడి మిమ్మల్ని రక్షించలేను. శత్రువులు వచ్చి యుద్ధం చేస్తే యుద్ధంలో మీతో సమానంగా కత్తిపుచ్చుకుని యుద్ధానికి వెళ్ళలేను. లోకంలో ఎంతోమంది మాకు రాజులమనే నమ్మకంతో పన్నులు కడుతున్నారు. అందులో మొట్టమొదటిది వర్తకులది. వర్తకులు సొమ్ములో దాదాపు 3 వంతుల వరకు ట్యాక్సులు కడుతున్నారట. ఎక్కువ మంది ఆ రోజుల్లో వర్తకులే కట్టేవారు. ఎందుకు కడుతున్నారు వాళ్ళు సముద్రంలోనూ నేల మీద వ్యాపారం చేస్తున్నప్పుడు దొంగల వల్ల, ఈ రాజ భటుల వల్ల,
లేకపోతే పాపాత్ముల వల్ల ఇబ్బంది లేకుండా రక్షిస్తాడు రాజు అనే నమ్మకంతో కప్పం కడుతున్నారు. ఇప్పుడు నేను రాజునయ్యి వాళ్ళ దగ్గర ఆ పన్నులు అంటే ట్యాక్సులు సేకరించి వాళ్ళని రక్షించకపోతే అప్పుడు నేను దొంగతనం చేసిన వాడిని అవుతాను. ఇంకా విప్రులు వాళ్ళని పోషించాలి, అలా పోషించలేను ఇప్పుడున్న పొజిషన్లో. శత్రువులతో యుద్ధం చెయ్యలేను, మిగతా వాళ్ళు కట్టేటటువంటి పనులకి రైతులకి వాళ్ళకి న్యాయం చేకూర్చలేను. అటువంటప్పుడు చేతులు సొట్టగా ఉండి ఓపిక లేని నేను సింహాసనం మీద కూర్చోవడం బాగుండదు. ఎవడైనా బలవంతుడు ఉంటే వాడిని కూర్చోబెట్టాడు అనగానే ఆయన అన్నాడు, ఈ ప్రజలంతా నువ్వే రాజు అవ్వాలంటున్నారయ్యా, అందులో ప్రజల మాట కాదని నేను మాత్రం ఎలా చెబుతాను అన్నాడు. పాపం ఆ రోజుల్లో మంత్రులు అలా ఉండేవాళ్ళండి. ఇప్పటికి వాళ్ళే రాహుగ్రహాలు ఉండేవారు కాదు. మనం కష్టపడి ఎన్నుకున్న ప్రధానమంత్రి గారు పడగొట్టేద్దామని చూసేటటువంటి బొద్దింకులు ఉండేవి కాదు. అందుకని లేదు నువ్వే కూర్చోవాలంటే అయితే నాకు శరీరములకు తగిన శక్తిని ప్రసాదించండి అన్నాడు ఆయన. ఆ శక్తి మేము ఎక్కడిస్తాం, అది ఉంటే మేమే కూర్చునేవాడు సింహాసనం మీద. ఆ శక్తిని ప్రసాదించే ఏకైక భగవానుడు ప్రస్తుతం సహ్యపర్వత శ్రేణిలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళు. కానీ ఆయన చూడగానే గురువులో కనపడ్డావు, ఏదో గంభీరంగా కనపడ్డావు. మా చిన్నప్పుడండి చాలా కాలం క్రితం నేను రత్నాకర్ గారు అంటే నా ఉపన్యాసానికి కనుక తోకల్లో వీళ్ళు వచ్చేవారు. మంచిర్యాల ఊరు వెళ్ళాం. అక్కడ మా మిత్రుడు కోట ఊరిలో నా ఉపన్యాసం పెట్టారు కార్తీక మాసంలో. నా కుర్చీ పక్కనే ఒక స్వామీజీ గారి కుర్చీ వేశారు. మంచి నల్లగా గౌడు గేదిలా నిగనిగలాడిపోతున్నాడు ఆయన. ఇంత శరీరం, ఇంత పొట్టతో ఉన్నాడు. ఆయనకి ఏదో రకరకాల పేర్లు, రాక్షసానందో ఏదో పేరు విరుగుంది. ఆ స్వామీజీని పక్కన కూర్చోబెట్టారు. మెడ నిండా రుద్రాక్షలు వేసుకుని బోడిగుండుతో ఎంత విభూతి పెట్టుకుని ఎంత శరీరంతో కూర్చుంటే మావాడికి కంగారు వచ్చేసి, అంత మహానుభావుడు సాధువు పండితుడి పక్కన నిన్ను కూర్చోబెట్టారు. నా వయస్సు ఎంత అప్పటికి 22, 21. నేను ఇంకా కాలేజీలో చదువుకుంటున్నాను. ఏం చెబుతావు అన్నాడు. ఒరే నేను అక్కడ కూర్చుంటే నా శక్తి నాకు తెలుసు కదా, మాట్లాడు గురుకున్నాను. ఒక్కసారి గురువుగారు అక్కడ ప్రార్థన మొదలు పెడితే ఆయన పాండిత్యం అలాగే ఉండేది. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి ఒకే రకమైన పాండిత్యం. కార్తీక పురాణం అద్భుతంగా చెప్పేసాం, అవధానులు అంతా వింటున్నారు. ఆఖరిని ఈ పక్కన ఉన్నాయన్నీ స్పందన తెలియజేయమని లోపు జనాలు లేచిపోతున్నారు. ఇంతలో ఆయన ఏమన్నాడు, కూకోయండి పలారాలు వస్తాయి లేవండి, లెక్కండి కూకోయండి అన్నాడు. ఓరి నీ దుంపదా, ఇదే నీ భాష, ఈ విషయం తెలిస్తే ఇంకొంచెం విద్యుత్ అంటే పాప ఆయన భాషది ఆయనకి ఏమీ రాదు. ఆయన అలా కూర్చోబెట్టారు. ఆయనకి అక్కడ నుంచి అందరికీ ఆత్మసాక్షాత్కారం అని అదేదో శక్తిపాతకాలు గందరగోళం ఇది జరిగింది. ఇప్పటికి కూడా ఆ ఊళ్ళో కూడా నవ్వుతారు నేను కనపడినప్పుడు అలా. కాబట్టి అలా పంచి కట్టేసి ఇలా టీవీకి ఎంత పట్టేసి కూర్చుంటే వాడే గొప్ప గురువు అనుకోవచ్చు. కానీ తీరా ఇక్కడ కూర్చోబెడితే బయటకు వచ్చేస్తుంది అసలు రహస్యం. అందుకని అద్భుతమైన ఒక శ్లోకాన్ని మన పురాణంలో చెప్పారు. కాకః కృష్ణః పికః కృష్ణః కోభేద పికకాకయో వసంతకాలే సంప్రాప్తే కాకః పికః అని. కాకి నలుపే, కోయిల నల్లగానే ఉంటుంది. ఈ రెండింటి యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది? కాకి కోకిల మనం ఎలా నిర్ధారించుకోవచ్చు అంటే వసంతకాలం రాగానే కాకే, కోకిలే. వసంతకాలం రాగానే కుహు కుహు అని మత్తెక్కి కూస్తుంది కోయిల మంచి రాగంతో, కాకి మాత్రం అని అరుస్తుంది. దాన్ని బట్టి కంఠాన్ని బట్టి తెలుసుకోవచ్చు నాయన. కానీ అలా తెలుసుకోవడానికి వీలు కాని విచిత్ర స్వరూపుడు దత్తాత్రేయుడు. ఎప్పుడు ఎవరికి ఏ రూపంతో దర్శనమిస్తాడో తెలియదు. ఆయన్ని చూడగానే పట్టుకోవడం చాలా కష్టం. సహజంగానే పౌరాణికులైన పండితులు ఇంటికి వస్తే వారిని ఎంతో భక్తితో వినయంతో చూసినవాడు అనుగ్రహం పొందుతాడని, వారిని తిరస్కరించిన వాడు శాపగ్రస్తుడు అవుతాడని శాస్త్రం. కానీ పౌరాణికులైతే ఫలానా వాళ్ళని తెలుస్తుంది. దత్తాత్రేయుడు తన జ్ఞానం బయటికి కనపడకుండా ఉంచుకుంటాడు. అందువల్ల ఆయన తిరస్కరించి కొంతమంది భ్రష్టులు అవుతారు. జాగ్రత్త సుమ అని జంభాసురుడి కథ నిన్న మీకు చెప్పాను. అదంతా చెప్పి ఆనాడు ఇంద్రుడు ఎలా పట్టుకున్నాడో, దేవతలు ఎలా పట్టుకున్నారో, నీవు కూడా అలాగే వెళ్ళి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా విశిష్టుడైన దత్తాత్రేయుడి పాదపద్మములను విడిచిపెట్టకుండా పట్టుకోగలిగితే నీ జాతకం మారిపోతుంది అనగానే ఎలాగైనా వెడతానండి, ఈ బోడి చేతులతో శరీరానికి ఓపిక లేనటువంటి ఈ జీవితం బ్రతికే కంటే, ఈ జీవితం 100 ఏళ్ళు ఉండే కంటే
దత్తుడి పరీక్షలోనికి ప్రాణం విడిచిపెట్టినా పర్వాలేదనుకుంటూ హుటాహుటిన ఎవ్వరినీ తీసుకెళ్లకుండా ఒంటరిగా సహ్యపర్వతానికి వెళ్ళాడు. మా గురువు గారిని నేను ఒంటరిగా సేవిస్తాను అనుకున్నాడు ఆయన. గుర్రాలు, ఏనుగులు, రథాలు, పరివారాలు వీటన్నిటిని విడిచిపెట్టేశాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? పెద్దల దగ్గర మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, వెళ్ళేటప్పుడు వినయంగా వెళ్ళాలి, ఆడంబరాలు అట్టహాసాలు ప్రదర్శించకుండా వెళ్ళాలి. అంతటి రాజుగారి కొడుకైనా కాలినడకన ఒంటరిగా సఖ్యపర్వతానికి వెళ్ళాడు. అందుకే కార్తవీర్యార్జునుడు అంత గొప్పవాడయ్యాడు. ఆ పడంగా పెద్ద ర్యాలీ నుంచి పోయింది. 100 కార్లు అవి హుందాగా వేసుకెళ్ళిపోయి గందరగోళం చేసి పిచ్చి పిచ్చి పాటలు మాట్లాడకూడదండి. ఎప్పుడు ఏం మాట్లాడాలో అలా ఎరిగి మాట్లాడటం కూడా ఒక గొప్ప కళ. అందులో ఏమీ లేకుండా వెళ్ళాడు. సరిగ్గా వెళ్ళేసరికి మళ్ళీ యథాప్రకారంగా స్వామివారి దృశ్యం నిన్న కథ అన్న వాళ్ళకి చెప్పక్కర్లా, శ్మశానం కనపడింది. కాష్టాలు కాలుతున్నాయి, పటా పటా అని చితులు పేలుతున్నాయి, పుర్రెలు లేచిపోతున్నాయి, మాంసముద్దలు లేచిపోతున్నాయి. 3 పుర్రెలు త్రికోణాకారంలో పొయ్యిగా పెట్టి కింద కట్టెలు పెట్టి దాని మీద పెద్ద పుర్రి పెట్టి అందులో నీరు పోసి ఆ ఎసరు మరిగాక బియ్యం పోసి బియ్యం ఉడికేయలేదో ఎంత ఎముక గరిటితో కదుపుతూ కనపడ్డాడు ఆయన. వెంటనే ఇరుబడి యథాప్రకారంగా సాష్టాంగ నమస్కారం చేశాడు. గర్గాచార్యులు వారు వచ్చే ముందు దీనికి మంత్రోపదేశం చేశాడు. గురువులు ఇచ్చిన మంత్రం విడిచిపెట్టకుండా జపం చేసేవాడు ఎప్పుడూ శుభం పొందుతాడు. కాకపోతే మంత్ర అనుష్ఠానం చేసే ముందు గురువులు తలుచుకుని అప్పుడు జపం చేయాలి. ఎక్కువ మంది ఏం చేస్తారు? డైరెక్ట్గా జపం చేస్తారు. జపం చేసే ముందు ఆయన ఇచ్చిన మంత్రాన్ని జపం చేసే ముందు ఒక్కసారి వందే గురు పదద్వందం అనుకోవాలి. గురువులకు భక్తితో నమస్కరించాలి. అలా నమస్కరించుకొని ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అంటూ నమస్కరించగానే ఆయన ఎగాదిగా చూశాడు. ఎవడరా నీకు ఇక్కడ దత్తాత్రేయుడు? నేను కాటికాపర్ని, ఈ శ్మశానంలో కాష్టాలు కాల్చుకుంటున్నాను. నీకు బుద్ధి లేదా? నా పనికి అడ్డం వస్తావా? పో అన్నట్ట. నేను పొమ్మన్నా పోను కదా అన్నాడే. చంపినా కొట్టినా తిట్టినా వదలను కాక వదలను అన్నాడు. సంవత్సర కాలం శ్మశానం ఓడిపోయాడు. స్థితం స్థితం ఉచ్చలిత ప్రయాతం. స్థితం అంటే కూర్చున్నప్పుడు ఈయన కూడా స్థిరంగా ఉండిపోయాడు. కదలకుండా ఉన్నప్పుడు కదలకుండా ఉన్నాడు. ప్రయాతం వెడుతున్నప్పుడు తాను కూడా ఉచ్చలిత వినయంగా వెళ్ళాడు. అక్కడ ప్రయాత అనలేదు, అక్కడ వినయముగా వెళ్ళాడు కూడా. ఆయన వెడుతున్నాడు కదా అని ఆయనతో పాటు కాళ్ళు తొక్కుకుంటూ పక్క నుంచి వెళ్ళి హాయ్ దత్తాత్రేయ అని పదం మీద చేయకుండా వినయముగా చేతులు జోడించి అడుగులు అడుగు వేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళాడు. ఆయన ఎక్కడైనా మంచినీళ్ళు తాగితే అందించి ఆ తర్వాత ఉచ్ఛిష్టం స్వీకరించాడు. అప్పుడప్పుడు తానే శ్మశానంలో వంట చేసి ముందు తాను తినేవాడు కాదు, ఆయనకి పెట్టాక తినేవాడు. ఏమండో నేను తిని చూశానంటే చాలా బాగుంది మైసూరుపాకు, మీరు తినండి అంటే అది అన్యాయం. గురువులకి ఎంగిలి పెడతారు కొంతమంది చేస్తూ సగం రుచి వాళ్ళే చూస్తారు. అలా కాకుండా ఏమీ రుచి చూడకుండా ఆయనకి పెట్టి అది తినేవాడు. మధ్య మధ్యలో ఆయన చెడవడవో తెగ తిట్టేస్తూ ఉంటే ఆ తిట్లు విని ఆహా తిట్లు కావు ఇవి చివాట్లు కావు, నా పాలిటి పెసరట్లు అనుకునేవాడు. ఆ విధంగా రాత్రి లేదు పగలు లేదు ఏం పరీక్షించాడండి. ఒక రోజున దగ్గరికి పిలిచి ఆ చేతిలో ఉన్న ఎముకతో నెత్తి మీద టప్పని కొట్టాడు. మళ్ళీ బుర్ర గిర్రం తిరిగింది. అయినా సరే అలాగే నిలబడి మా వృద్ధ పురోహితులు వారు గర్గాచార్యులు వారు చెప్పారు, నువ్వు కొడతావు తిడతావని, కొట్టి చంపేసి పర్వాలేదు, ఎలాగూ ఈ జన్మ నిరర్థకం, గట్టిగా చేతులెత్తి నమస్కరించలేని సొట్ట చేతులతో ఉన్నాను, కుంటి చేతులతో బక్క చిక్కన శరీరంతో ఉన్నాను, ఈ శరీరంతో సుఖాలు అనుభవించేది లేదు, కాబట్టి నీ చేతిలో చస్తే వైకుంఠానికి పోతాను, ఇంకో దెబ్బ కొట్టి చంపన్నట్ట. ఆయన నవ్వాడు. కాష్టంలో భగభగ మండుతున్న 2 కట్టెలు తీసి ఈ చేతులు ఇలా వంగి ఉన్న ఆ సొట్ట చేతుల్ని ఇక్కడ దాకా కాల్చేశాడండి. భుజద్వయాన్ని దగ్ధం చేశాడు. ఇక్కడ దాకా కాలిపోయే చేతులు, ఇక చేతులు ఏం మిగలలేదు. అయినా అరవలేదు ఆయన. బాబోయ్ చేతులు కాలిపోతున్నాయి అనకుండా మౌనంగా బాధని సహిస్తూ ద్రాం దత్తాత్రేయాయ నమః అన్నాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి ప్రేమగా దగ్గరకు వచ్చి, ఏనాయనా కాలిపోతూ ఉంటే అంత బాధగా ఉందా? ఎలా సహించావు?
అని చేత్తో ప్రేమగా నిమరగానే 2 చేతులు అత్యంత దృఢంగా తయారయ్యాయి. ఏనుగు తొండాల్లో ఉన్నాయన్నారు అంతే. ఐరావతం తొండాలు ఎలా ఉంటాయో అటువంటి చేతులు వచ్చాయి. ఇతడి శరీరం కూడా వజ్రకాయం అయిపోయింది, దృఢమైన శరీరం అయ్యింది. అప్పుడు ఆయన చూస్తే ఎలా ఉన్నాడనమాట, ఐరావతం మీద కూర్చోడానికి పనికొచ్చే ఇంద్రుడి కంటే, ఉపేంద్రుడి కంటే, చంద్రుడి కంటే, అందరికంటే బలవంతుడిగా పరమ సౌందర్యంతో ఉండిపోయాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఇలా సొట్టగా ఉండే చేతులు కాస్త ఏమన్నారనమాట, వృత్తాకారంలో ఉన్న ఏనుగు తొండాల వలె ఉన్నాయన్నారు. ఇక్కడ ఈ ప్రాంతం అంతా గుండ్రంగా ఉందన్నమాట, మంచి దృఢంగా ఉంది. అతను ఆశ్చర్యపోయాడు, ఇలా ఊపి చూశాడు. ఒరే నాయన, నీ చేతులకి బలం ఉందో లేదో చూసుకుంటున్నావా? ఇదిగో ఇక్కడ నా కోసం కూర్చోడానికి ఒక ఆసనం వేసుకున్నాను, ఆసనాన్ని ఎత్తన్నాడు. ఏమిటి ఆసనం? పెద్ద కొండ శిఖరం. ఈతడు వెళ్ళి అలా చేత్తో ఎత్తితే ఎలా ఉందంటే కొండ శిఖరం మల్లె పువ్వులో ఉన్న రేకు ఎత్తినంత తేలిగ్గా ఉందట. అప్పుడు అర్థమైంది అతడికి, ఆ మహానుభావుడు అనుగ్రహించి నాకు దృఢమైన భుజాలు ఇచ్చాడు, పెద్ద కొండ శిఖరాన్ని ఒక పుష్పంలా ఎత్తాను అని. అందుకే ధూర్జటి ఏమంటాడు, పవి పుష్పంబగు. పవి అంటే వజ్రాయుధం. ఈశ్వరుడి అనుగ్రహం ఉంటే పవి వజ్రాయుధము, పుష్పంబగు. అందువల్ల ఎప్పుడూ కూడా భగవంతుడి భక్తితో పట్టుకుంటే మనకి ఏ కష్టమైనా అలా వెళ్ళిపోతుంది. అవి మర్చిపోయి నువ్వు అలా చేసేవి ఇలా చేసావు ఒకడొకటి తిప్పుకుంటారేంటంటే పిచ్చివాడు. సంపూర్ణ శరణాగతి పొందాలి. తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోవడం కాకుండా సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుడిని ధ్యానం చేస్తే అప్పుడు అందులోంచి బయటపడతాం. నా జీవితం అంతా అలాగే నడిచింది. అందువల్ల నేను సాధకుడిని, సాధన చేసినవే మీకు చెబుతున్నాను. ఇందులో నా చిన్నప్పటి నుంచి తిరిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి తెలుసు అనమాట. 10th క్లాసు పాస్ అవ్వవు అని చెప్పాడు నాకు జ్యోతిష్కుడు మొండిగా. 10th క్లాస్ పాస్ అవ్వనని నువ్వు జాతకం చెప్పావు కనుక నీ జాతకాన్ని అబద్ధం చేస్తానని మా నాన్నగారి దగ్గర మంత్రోపదేశం పొంది జపం చేసి 1st క్లాస్ సాధించాం. 10th కూడా పాస్ అవ్వ, నీ బతుకు అక్కడే ఉన్నా అన్నవాడిని గోల్డ్ మెడలిస్ట్ అయ్యాను. MA చదివాం, 1 MA కాదు 3 MA చదివాం. లెక్చరర్గా ఉద్యోగం చేసి సరసిఆర్ రెడ్డి కాలేజీలో 11 ఏళ్ళు లెక్చరర్గా పనిచేశాను. హిందీ, ఆగ్రా హిందీ కేంద్ర హిందీ సంస్థానంలో హిందీలో అవధానం చేసి సర్టిఫికేట్ ఉంచుకోగలిగాం. కాబట్టి ఇదంతా కేవలము ఉత్తి సాధన కాదు, పట్టుకోవలసిన వాడు పట్టుకోవడం. అందుకే చెబుతున్నాను, నాకు జాతకం చెప్పేవాడిని చూస్తే ఒకసారి నవ్వు వస్తుందన్నమాట. ముందు రాగానే వాడిని బెదిరించేస్తారండి. అయ్యి బాబాయ్ నీకు ఏళ్ళు నడిచిని, అసలు వాడే ఏళ్ళు నడిచిని, అందుకే రాగానే నువ్వు చచ్చిపోతావు, నీ ఇంట్లో అదైపోతుంది అని బెదిరిస్తే వీడు గుండెకి చచ్చిపోడు. అందుకని జ్యోతిష్కులు ఎప్పుడు అలా చెప్పకూడదని చేస్తారు. బృహస్పతి చెప్పాడు, రాగానే నాయనా గ్రహములు అనుకూలముగా లేవనుకో, కొంప మురిగేటట్టుంది, కానీ ఇలా చేస్తే బాగుపడతావు అని చెప్పాలి. రాగానే వాడిని రేపే నువ్వు చచ్చిపోతావు కానీ ఇప్పుడే చచ్చిపోతాడు ఈ పిచ్చివాడు. అందువల్ల జాతకం చెప్పించుకోవడానికి వెళ్ళేటప్పుడు పండితులు, జ్ఞానుల దగ్గరికి వెళ్ళాలి. పూర్వకాలంలో మహానుభావులు డబ్బాశించకుండా చెప్పే పరమ పూజ్యులైన జ్యోతిష్కులు ఉండేవారు. ఇప్పుడు కలియుగంలో కొంతమంది దౌర్భాగ్యులు తయారయ్యారు. తెగ తినడం, తాగడం, పెళ్ళవగానే రేపే విడాకులు అంటాడు వాడు. అసలు పెళ్లి గురించి ఇంకా ఎత్తకుండానే పెటాకులు అంటాడు ఏంటండి? ఇతరుల యొక్క విడాకుల గురించి ఆలోచించి అలాంటి దౌర్భాగ్యులు భయంకరమైన రౌరవ నరకంలో పడతారు. విష్ణు పురాణములో, ఏ పురాణంలో? విష్ణు పురాణంలో ఇలా జాతకం చెప్పే జ్యోతిష్కులు నరకానికి ఎడతారు. చూడదు తేవై నరకగామిన. అందులో ఫస్ట్ లిస్ట్ ఎవరిది అంటే హైదరాబాద్లో దరిద్రుడు ఉన్నాడు. ఎవడికి వెళ్ళినా ఆ సినిమా యాక్టర్ల మీద పడతాడు. వాళ్ళకి ఎప్పుడు పెటాకులు అవుతాయో వాడి కోసమే ప్రత్యేకంగా కుంభీపాకంలో నరకం పెట్టారు. అలాంటి వాడు ముఖం చూస్తే మనకి లేనిపోని పాపాలు వస్తాయి. అందులో ఏ పాపం ఏదో చిన్న చిన్నగా కష్టాలు వస్తాయి అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి? ఆ పాప ఏదో చుట్టూ ఊడిపోతుంది, నాకు ఏదైనా చెప్పండి అంటే నీ బతికింతే అనకూడదు. నాయన కంగారు పడక నాయన, హాయిగా వ్యోమకేశ మంత్రం జపం చేసుకుంటే 2 వెంట్రుకలు వస్తాయి. రాకపోతే నువ్వు మంచివాడివి, గొప్పవాడివి, నీ గొప్ప అని చెప్పాలి తప్ప ఇంకేముంది? నీ చుట్టూ ఊడిపోయింది, నీకు పెళ్ళాను రాదు, నీకు ఇంకోటి రాదు అంటే పాప వాళ్ళు ఏమైపోతారు, హర్ట్ అయిపోతారు. జ్ఞానం ఉన్నవాడు పర్వాలేదు అనుకోండి. అందువల్ల ఎప్పుడైనా భగవంతుడు ఎలా పట్టుకోవాలో అర్థమైంది కదా. దత్తాత్రేయుడిని ఆనాడు కార్తవీర్యార్జునుడు పట్టుకున్నట్టుగా పట్టుకుంటే చేతులు వచ్చాయి. వచ్చినా ఇంకా పూర్తిగా అనుగ్రహించలేదు ఆయన. ఇంత ఇచ్చాక కూడా ఏదో చేతులు ఇచ్చాను, ఇక నన్ను పట్టుకోకు పో అంటే నేను ఎలా పోతాను? ఇంత పూర్వం నీ మహిమ తెలియని క్రితం అయితే పోయేవాడేమో,
ఎంత దృఢమైన చేతులిచ్చి నన్ను అనుగ్రహించాక వదులుతానా అని మళ్ళీ కూడా పట్టుకున్నాడు. ఈసారి ఏం చేశాడు ఆయన, అపాన వాయువు విడిచిపెట్టాడు. అంటే అర్థం ఏంటో తెలుసా, అగ్నిహోత్రుణ్ణి ఉఫ్ఫని కింద ఉత్తే ఏమవుతుంది, పైకి లేస్తుంది. దాని కింద వదడాన్ని అపానం అంటారు. వాయువులు 5 రకాలు: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు. అందులో అపానము అనే శబ్దమునకు సహజంగా మన వాళ్ళు ఒక దౌర్భాగ్యపర్థమే చెబుతున్నారు అనుకోండి, అది నేను మీకు చెప్పక్కర్లేదు. కానీ నిజమునకు కింద ఊదితే పైకి లేచే అగ్నిస్వరూపం అని కూడా అర్థం. ఆ విషయాన్ని భారతంలో ఉదంకోపాఖ్యానంలో గుర్రం యొక్క అపానమునందు ఊదుము అని చెప్పాడు. తద్వారా తెలుస్తుంది. అలాంటి ఒక విచిత్రమైన వాయువు ఊదగానే అందులోంచి అగ్ని వచ్చి ఈసారి ముఖం కాలిపోయింది రాజుగారికి. చేతులు కాలుతున్నప్పుడు కంటే ముఖం కాలుతున్నప్పుడు వచ్చే బాధ మాటల, కళ్ళిలా కాలిపోయి, ముక్కు కాలిపోయి, జుట్టంతా చొర్రలాడుతూ కాలిపోతూ ఉంటే అప్పుడు కూడా చేతులు ఇచ్చావు, ఇప్పుడు ముఖాన్ని కాలుస్తున్నావు. ముఖం నీకు ఇష్టమైతే నైవేద్యంగా స్వీకరించు, ముఖ నైవేద్యం స్వీకరోతు అన్నాడు. ఎంత భక్తి అండి! అలా ఉండాలి గురువులు పట్టుకునేటప్పుడు. అప్పుడు ఆయన వెంటనే దగ్గరకు వచ్చి నోటితో ఊదగానే మంచు లాంటి చల్లని గాలి వచ్చింది నోట్లోంచి. సాధారణంగా నోట్లోంచి విడిచే గాలి ఎలా ఉండాలి, వేడిగా ఉండాలి, కానీ మంచు వలె ఉందన్నారు. అలాంటి గాలి ముఖానికి రాగానే రాజుగారి ముఖంలో చిన్న చితక లోపాలు ఉన్నాయి. పూర్వం ఏదో ముక్కులో పెసరు తేడా, ఇల్లు అనుకోవడం, దురద పెట్టడం, కనుబొమ్మల్లో తేడాలు ఇవన్నీ ఉన్నాయి. అన్నీ పోయి సర్వాంగ సుందరుడైపోయాడు. అబ్బా, అప్పుడు ఆ ముఖం చూస్తే ఇక నా ముఖం చూసినట్టే ఉంది. అంత అందంగా అయిపోయాడు. చేతులు దృఢంగా ఉన్నాయి, ముఖం అందంగా ఉంది. సహజంగా తెల్లనివాడు, అర్జున పుష్పంలో ఉంటాడు, తెల్ల మధ్య పువ్వులాగా. అందువలన ఇప్పుడు అతను చూచిన వాడు మూర్చిపోయారట, అంత అందంగా ఉన్నాడు. మళ్ళీ రాజుగారు ఆయన కాళ్ళ మీద పుష్పాలు పెట్టి, దత్తాత్రేయ అనుగ్రహించావంటే, ఒరే పిచ్చాడా, ఎందుకు నన్ను బట్టుకు పీడిస్తావు? ఏదో నాకు మా పెద్దలు ఇచ్చిన మంత్రశక్తి ఉంటే అందులో కొంత శక్తిని ఉపయోగించి చేతులు ఇచ్చాను, ముఖం అందంగా తయారు చేశాను, ఇక ఇంటికి వెళ్ళిపో అంటే, అబ్బే ఈ కాస్తగా వెళ్ళిపోతానా, నాకు ఇంకా చాలా లక్ష్యాలు ఉన్నాయి, నా గోల్ వేరు, నువ్వు గోల్మాల్ గోవిందం అంటూ నన్ను పంపిస్తే అలాగన్నట్ట. ఒరే పిచ్చాడా, నా దగ్గర నిజంగా ఏమీ లేవురా, 1, 2 కొద్ది శక్తులు ఉన్నాయి, టింగ్ శక్తులు, అవి నీకు ఇచ్చేసాను, ఇక నా దగ్గర ఏమీ లేవు అన్నాడు ఆయన. కాంతాసక్తుడ మద్యపానరతుడన్ కష్ట ప్రచారుండ అత్యంత ప్రీతి భజించదేమిటికి నన్నన్నల్ మహీనాయకుండంత శుద్ధుడవి వసంగుడవు విద్యా విస్ఫురన్మూర్తివి ఈ కాంతారత్నము పద్మవాస త్రిజగత్ కళ్యాణ యోగీశ్వర. అప్పుడు మళ్ళీ ఆయన ఏమన్నాడు, నేను కాంతాలోలుండి, స్త్రీలోలుండి, చూసాక నా పక్కనే ఈవిడ ఎవరో కూర్చుని డ్యాన్స్ చేస్తుంది, కాబట్టి స్త్రీల మీద ఆసక్తి కలిగిన పురుషుణ్ణి. మద్యపాన రతుడన్, అప్పుడు ఇప్పుడు అనే తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తెగ తాగేస్తూ ఉంటాను. కష్ట ప్రచారుండ, నా ఆచార వ్యవహారాలు నీచమైనవి, నా ప్రవర్తన జుగుప్సాకరమైనది అన్నాడు. ప్రచారం అంటే ఆచారం అన్నమాట, నడవడిక. అది ఎటువంటిది? క్షుద్రమైనది, నీచమైనది. శ్మశానాల్లో పడుకోవడం, శవాల మధ్యలో కూర్చోవడం, అందులో వండిన అన్నం తినడం అంటే ఏంటిది? అది వేదములకు విరుద్ధమైన ఆచారం. అటువంటి నన్ను అత్యంత ప్రీతి భజించేదేమిటికి, ఇంత ప్రేమతో భక్తితో పూజిస్తున్నావు, అప్పుడప్పుడు నేను వెటకారాలాడినా సరే తట్టుకుంటున్నావు, టీలో ఎక్కువ పంచదార వేసారన్నా సరే విసుక్కోట్లేదు, ఏమన్నా కూడా మా గురువు గారు ఏదో కారణం చేత నన్ను అనుగ్రహిస్తున్నారు అనుకుంటున్నావు అనగా, అప్పుడు ఆయన, మహాత్మా ఇంకా పరీక్షిస్తావా? ఇప్పటివరకు పరీక్షించావు చాలదా? మళ్ళీ పరీక్షిస్తే ఆ పరీక్షలో నేనేం తట్టుకుంటాను? నీవు అంతఃశుద్ధుడివి, పైకేమో తాగుతున్నట్టు స్త్రీలోలుడిగా ఉన్నట్లు వేద విరుద్ధ మార్గంలో నడుచుకుంటున్నట్టు కనపడుతూ ఆత్మశుద్ధి కలిగిన వాడివి. నీకెవరితోటి స్నేహం లేదు, అసంగః అంటే సాంగత్యం లేనివాడు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ప్రమాదమైనది ఏమిటంటే సాంగత్యం. ఎవరితో అయినా అనవసరంగా రాసుకు పూసుకు తిరగడం.
ప్రసంగమజరం పాశం ఆత్మనః కవయో విదుః తదేవ సాధు శుకృతో మోక్షద్వారమపావృతం అని భాగవతం 3వ స్కంధంలో 21వ అధ్యాయంలో కపిల మహర్షి వాళ్ళ అమ్మకి చెప్పాడు. ఎందులో ఉంటుంది ఇది? భాగవతంలో 3వ స్కంధంలో. ఎవరితో అయినా ఎక్కువ స్నేహం చేసి వాళ్ళతో రాసుకు పూసుకు తిరిగితే అప్పుడు అది నీకు బంధమై ఓ పెద్ద తాడై సంసారంలో పారవేస్తుంది. అజరము అంటే గట్టి దృఢమైన, ఒక దృఢమైన తాడు పట్టుకొచ్చి కట్టేస్తే ఏమవుతుంది? కదలలేం కదా. కాళ్ళకి చేతులకి సంకెళ్ళ వంటి బలమైన పలుకుతాడుతో కట్టిపారేస్తే గేదెలు కూడా కదలవు. స్నేహము అటువంటి దృఢమైన పాశము. ఈ జనాలందరితో తిరుగుతూ వెంకటేష్ ఇంట్లోనూ మనమే, ఆయన ఇంట్లోనూ మనమే, ఈ ఇంట్లోనూ మనం అందరిళ్ళకి వెళ్ళడం మొదలెట్టాం అనుకోండి, ఈ అందరితో స్నేహం అవ్వడం వల్ల ఏమైపోతున్నట్టు వాళ్ళ పాపాలన్నీ వీళ్ళు సేకరిస్తారట. ఏది అనవసరంగా తిరిగితేనే చెప్పేది. ఏదో దేవాలయమో పూజల కోసం తిరిగితే అది వేరే విషయం. ఒట్టినే కాలక్షేపం కోసం అన్ని చోట్లకి తిరిగి అనవసరమైన కబుర్లు చెబుతూ వాడు అలాంటి వాట, వీడు ఇలాంటి వాట, వీడు మంచివాడు కదండి, వాడు మంచివాడండి అని ఇలాంటి పిచ్చి కబుర్లు చెప్పడం ఉన్నదే. దీనివల్ల ఈ చెప్పేటటువంటి వాడు అన్ని చోట్లకి తిరిగేటటువంటి వాడు పాపాత్ముడై ఈ తిరగడం అనేది ఒక తాడై వీడిని బంధించగా నరకానికి పోయి మళ్ళీ భూలోకంలో పడతాడు, మళ్ళీ నరకానికి పోతాడు, మళ్ళీ భూలోకంలో పుడతాడు, అలా పుడుతూనే ఉంటాడు. ఎన్ని జన్మలెత్తినా వాడికి విముక్తి ఉండదు. అందుకని ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి శ్లోకాలు కంఠస్థం చేయాలి. ప్రసంగం, సంగం అంటే స్నేహం, ప్రసంగం అంటే మిక్కిలి స్నేహం, అతి స్నేహం. అది ఎటువంటిదట? అజరం పాశం, దృఢమైన తాడు. ఎవరికి? ఆత్మనః, తనకే. ఎవరికి? వాడు తనను తాను బంధింపజేసుకోవాలంటే పిచ్చి స్నేహాలు చెయ్యాలి అని కవయః విదుః. మహాత్ములు చెబుతున్నారు అన్నమాట. మహాత్ములు చెప్పారు, ఎక్కువ స్నేహం చేసావంటే ఆ స్నేహం నీకు ప్రమాదం తెచ్చిపెట్టే తాడై నిన్ను సంసారంలో బంధిస్తుంది. అప్పుడు ఎప్పటికీ ముక్తి పొందవు. కానీ ఈ స్నేహం ఎవరి మీద పెట్టాలి? తదేవ సాధుషు కృతః. ఈ స్నేహమే సాధువుల మీద, మహాత్ముల మీద పెడితే పద్మాకర్ గారు ఎప్పుడు వస్తారా అని ఏడాది నుంచి ఎదురు చూస్తారు కదా. ఇలాంటి పౌరాణికుల మీద, మహాత్ముల మీద ఈ స్నేహం పెడితే, అంటే వాళ్ళతో స్నేహం చేస్తే, వాళ్ళ వెంట వెడితే, వాళ్ళ కథలు వింటే మోక్షద్వారం అపావృతం. అది తెరవబడిన మోక్షద్వారం అవుతుంది. వైకుంఠానికి ద్వారాలు అలా తెరిచి రాగానే లోపలికి వెళ్ళే అవకాశం ఇస్తే ఎంత లాభం? అలాంటిది మహాత్ములతో స్నేహం. కాబట్టి ఆలోచించుకుని రేపటి నుంచి ఏం చేయాలో చూడండి. మహాత్ములతో స్నేహం చేద్దామా? ఆంధ్రాలకి వెళ్ళి 1130, 1132, 1134, 1136 అన్నిళ్ళు తిరుగుతూ అందరిళ్లలోనూ కూర్చుంటే చివరికి వచ్చే జన్మలో ఏ జన్మ ఎత్తుతో తెలియదు. ఏ ఇంట్లో కుక్క అవుతామో, ఏ ఇంట్లో నక్క అవుతామో తెలియదు. అందువల్ల వీలున్నంతవరకు ఏం చేయాలన్నమాట? సాంగత్యానికి అతీతంగా ఉండాలి. సాంగత్యం చేస్తే ఎవరితో చేయాలి? మహాత్ములతో చేయాలి. దత్తాత్రేయుడు చెప్పిన మాట అదే. సంగము విడువగ వలయును, సంగము విడువంగ కడున శక్యమైన చేయంగ వలయు సత్సంగము, సంగరుజకు నౌషధంబు సద్భజన మిలన్. సాధ్యమైనంత వరకు అనవసర స్నేహం ఎవరితోటి వద్దు. బాబయ్య, తాతయ్య, మావయ్య, ఈ ఎందుకు ఈ పిచ్చి కబుర్లు? ఏం ఉపయోగం లేదు దానివల్ల. ఎవడు బాబయ్య, ఎవడు బాబయ్య, రేపు పొద్దున పైకి వెళ్ళిపోయాక ఎవడి పాపం వాడే అనుభవిస్తాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు అనవసర స్నేహం విడిచిపెట్టు. కానీ స్నేహము లేకుండా బతకలేము గనక, ఒక సొసైటీ లేకపోతే, సమాజం లేకపోతే పనులు గనక సమాజం ఉండాలి. ఆ సమాజం ఎటువంటిది అయి ఉండాలట? సత్సంగము అన్నారు. సంగము విడువంగ కడున అశక్యమైన చేయంగ వలయు సత్సంగం. అంటే మీలాంటి పుణ్యాత్ములంతా ఒక చోట చేరి మంచి మీటింగ్ పెట్టుకోవాలి, సత్సాంగత్యం నడపాలి. అందులో భజనలు, వేదమంత్రాలను పఠించడం, ఇటువంటి పనులు చేయాలి. గురువు గారి యొక్క స్తోత్రాలు వినాలి, భజనలు చేయాలి. ఇది సత్సంగం. అంటే సాంగత్యం ఒక రోగమైతే సత్సాంగత్యం దానికి మందు. సాంగత్యం అనే రోగం నుంచి బయటపడాలంటే దానికి మంచి మందు ఏమిటనమాట? సత్సాంగత్యము, సాధువులతో స్నేహం. నీవు మహాత్ముడివి, అసంగుడివి, నీకు ఎవరితో స్నేహం లేదు. అసలు సాధువులు కూడా నిన్ను పట్టుకోవాలి తప్ప నీకు సాధు సాంగత్యం కూడా కలిగి. ఎందుకంటే సాధువులే నీలోంచి పుట్టారు. నీవు విద్యా విస్ఫురన్మూర్తివి, శ్రీ విద్యాస్వరూపుడివి, ఆత్మవిద్యాస్వరూపుడివి.
నీ పక్కన ఉన్న ఈ కాంతారత్నం సాక్షాత్తు 3 లోకాలకి సంపదలిచ్చే జగన్మాత, పద్మవాస తామర పువ్వుల్లో నివసించే తల్లి, 3 లోకాలకి కళ్యాణం చేకూర్చే తల్లి ఆదిలక్ష్మి. యోగీశ్వర, ఇంకా మమ్మల్ని మోసగించు, మమ్మల్ని అనుగ్రహించు. పదే పదే పరీక్షిస్తే ఒక్కోసారి అజ్ఞానంలో పడిపోతాము అనగా, ఎందుకంటే దానికి కారణాలు ఉన్నాయి. పూర్వం ఓ పరమ దౌర్భాగ్యుడు ఒకడు ఉండేవాడు. వాడికి రోజు వ్యాపారం తప్ప మరొకట్లేదు. డబ్బు సంపాదించడం, గళ్ళాపెట్టి దగ్గర కూర్చోవడం, డబ్బు తప్ప మరొక జబ్బు లేదు వాడికి. అదొకటి జబ్బు. ₹1 దానం చేసేవాడు కదా. ర్యాలీకి పద్మాగర్ గారు వచ్చి 3 రోజులు దత్తాత్రేయ చరిత్ర చెప్తే దౌర్భాగ్యుడు ఇంట్లో కూర్చున్నట్ట, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అంటూ. అలాంటి వ్యాపారంలో గడిపినటువంటి ఒక ఆయన ఉన్నాడు. పాపం వాళ్ళ ఆవిడ చాలా ఉత్తమురాలు. మా ఆయన ఎప్పుడు డబ్బు అంటాడు, ఈ డబ్బు ఏం చేసుకుంటాడు, రేపు పొద్దున పోతాడు. అప్పటికే ఆయనకి 60 ఏళ్ళు వచ్చేసి ఆరోగ్యం పాడైపోతుంది. లోపల షుగరు, బీపీ, ఇంకా చాలా రకాల రోగాలు ఉన్నాయండి. ముక్కు నొప్పి, అదే తుంటి నొప్పి, కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు, అరగదు, లోపల అజీర్ణం, దాంతోపాటు రకరకాల గ్యాసులు, ఏం సమస్యలు. అందుకని ఈవిడ మాత్రం వీలున్నంత వరకు ఊళ్ళోకి ఎవరైనా పౌరాణికులు వస్తే పురాణం విని యథాశక్తి దానం చేసేది. మళ్ళీ ఆ దానం చేస్తున్నాడు ఆయన తెలియకూడదు, చేస్తే చంపేస్తాడు. అందుకని రహస్యంగా దానం చేసేది. ఎవరు ఎనకుండా కవర్ జేబులో పెట్టిపోతూ ఉండేది అతనికి. అలాంటి భార్యామణులు ఉన్నారు కాబట్టి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. లేకపోతే దిక్కుమాల మొగుళ్ళ మీద ఆధారపడితే ఏమవుతుందని నేను లేదండి, వ్యాసుడు అన్నాడు. వాడి నా మీద పడదు. కానీ సరే, ఓసారి ఆ ఊళ్ళో ఒక ఆయన వచ్చాడు. ఆయన చాలా గొప్పవాడు, మహామహిమ కలిగినవాడు. ఆయన ఆ ఊళ్ళో చాతుర్మాస్య దీక్ష చేసి ఎంతోమందిని బాగు చేస్తున్నాడు. ఒక రోజున ఈ వర్తకుడి భార్య ఆయన కాళ్ళకి నమస్కరించి, మా ఆయన ఉట్టి పిసురుగుట్టు అయిపోయి సంసారంలో పడి పాడైపోతున్నాడండి, మీకు పుణ్యం ఉంటుంది. ఈ చాతుర్మాస్య దీక్ష అయ్యాక మీరు కాశీ వంటి తీర్థయాత్రకి వెళ్తారు కదా, ఒక 2-3 నెలలు మా ఆయన కూడా తీర్థయాత్రలకు తీసుకెళ్ళండి, అయిన ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటాను, మీకు కావాలంటే ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్ కూడా ఇస్తానంటే, పిచ్చిదానా నాకేం అక్కర్లేదమ్మా, నేనే నా డబ్బుతో తీసుకెడతాను. అయితే ఒక్కటి నేను చెప్పానని చెప్తే మా ఆయన రాడండి, అందువల్ల మీరే వెళ్ళి మీ ఖర్చుతో తీసుకెడుతున్నానంటే మా ఆయన లాభ నష్టాలు బేరీజ్ వేసుకుని వస్తాడు. అనగానే మర్నాడే ఆ షాప్ ఎక్కడో తెలుసుకొని, ఎందుకంటే పొద్దునపూట పెద్దగా ఉపన్యాసాలు ఉండవులండి. పొద్దునపూట ఎవరు వస్తారు, అసలు లేవడమే 10ంటికి. గురువు గారు ఇవాళ పెందలాడి 10ంటికి లేచిపోయాను అన్నాడు. ఇలాంటి కుర్రాడు ఒకడు. అంటే రోజు 8ంటికి లేస్తారు. అందులో కొంచెం పొద్దున్న లేచి ఆయన గళ్ళాపెట్టి దగ్గర కూర్చుంటే వెళ్ళాడు. ఏమయ్యో సన్యాసి, నా కొట్లోకి రావద్దు, ₹1 ఇవ్వనన్నాడు ఆయన. లేదయ్యా, నేను అడగడానికి రాలేదు, నీకు లాభం చేకూర్చడానికి వచ్చాను, కానీ నాకు లాభం అయితే రా అన్నట్ట. నాయన ఎప్పుడు చూసినా వ్యాపారం అంటూ కూర్చుంటే రేపు పొద్దున పోతావు, పోతే నరకానికి పోతావు. అనగా నరకం ఉంటుందండి అన్నాడు. ఉంటుంది నాయన, అది ఇప్పుడు కనపడదు, కనపడినప్పుడు నేను నీకు కనపడను, అందుకని నా మాట విను. ఒక 3-4 నెలల్లో 5 నెలల్లో ఈ షాపు మీ కొడుకులకి ఇచ్చేయి, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారుగా, నువ్వు నాతో వచ్చి అంటే బాబాయ్ బోల్ డబ్బులు ఖర్చు అన్నట్ట. కంగారు పడతావే, నేను చెప్పింది నేను, నీ మొత్తం దారి ఖర్చులు నేను పెట్టుకుంటాను. దారి ఖర్చులు పెట్టుకుంటాను అనుకోండి, మరి భోజనం, దారి ఖర్చుల్లో భోజనం కూడా ఉంటుంది నాయన, మకాం ఖర్చులు అన్నీ ఉంటాయి, బాగానే ఉందనుకోండి, మరి నా వ్యాపారం లాభం అన్నట్ట. అయితే పోను పని చేస్తాను అని లోపల వాడు ఆవిడ అన్న మాట గుర్తుపెట్టుకుని, నువ్వు ఒక 6 నెలలు నాతో తిరిగితే రోజుకు బంగారు నాణ్యం చొప్పున 6 నెలలు నీకు నాణ్యం కూడా ఇస్తానన్నాడు. అమ్మో, అయితే ఇదేదో కాస్త బాగానే ఉందనుకోండి, అయితే వస్తాను తీర్థయాత్రలకు. ఎప్పుడు అంటే వచ్చే నెల అన్నాడు. వచ్చే నెల అంటే ఎక్కడ కుదురుతుందండి, నా పిల్లలకి ఇంకా వ్యాపారంలో తెలివితేటలు లేవు, రూపాయి వస్తువు 10 రూపాయలకి మాత్రమే అమ్ముతున్నారు, కనీసం 1000 రూపాయలకి అమ్మే తెలివితేటలు వచ్చాక నేను మీతో వస్తాను అన్నాడు. సరేనండి అన్నారు. పాపం వాళ్ళు ఆవిడ ఇదంతా దూరం చూస్తుంది. మహానుభావం ఎంత మంచి చేశారంటే, నా కొడుకులు మంచివాళ్ళు, నేను మంచిదాన్ని, దానం చేస్తాం, మా ఆయనకు ఒక్కడికి పిసిని కొట్టుతనం వచ్చింది, ఆయన ఎలాగో రకంగా బాగు చేయండి, డబ్బంతా నేను ఇస్తానండి ఆవిడ. పాపం అంటే ఎంతో ఉత్తమురాలు చూడండి పాపం. సరే, నెలలాళ్ళు అయ్యాయి. ఒక శుభముహూర్తంలో నేను యాత్రకి వెళ్తాను, వస్తావోయ్ అంటే, ఎక్కడండి, ఇంకా మా పిల్లలకి సరిగ్గా తెలివితేటలా లేదు అనగా వాళ్ళ అబ్బాయిలు, నాన్న వెళ్ళినా మేము అత్తరు చూసుకుంటాం, వెళ్ళినా నువ్వు బాగుపడు అన్నారు. మీరు నోరు మూసుకోండి అని కొడుకులు తిట్టి, అప్పుడే మీకు వ్యాపారం అప్పగించను అన్నాడు. పాప పిల్లలు నెత్తి కొట్టుకున్నారు. అప్పటికి వెండి 6 నెలలు అయ్యాక రాబోయే అన్నట్ట. సరే, మాట ఇచ్చాడు కదా, 6 నెలలు అయ్యాక మళ్ళీ వచ్చాడు. అబ్బే అప్పుడే ఎక్కడండి, ఇంకా వీలునామాలు అవి అవ్వలేదు,
ఇంకో 6 నెలల తర్వాత రండి అన్నాడు. సరే ఇంకో 6 నెలల తర్వాత వస్తే గళ్ళాపేట దగ్గర ఆయన లేడు, పెద్ద కొడుకు కూర్చుని ఉన్నాడు. రండి స్వామి అన్నాడు. రాగానే ఏంది ఆయన మీ నాన్నగారు ఏంటంటే, మా నాన్నగారు ఎక్కడ నాన్నగారండి 6 నెలల తర్వాత రమ్మని మిమ్మల్ని పంపారు, 10 రోజులకి పోయాడండి అనగానే అయ్యయ్యో ఎంత పొరపాటు జరిగింది, వాడు ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళలేదు. మీ అమ్మకి మాట ఇచ్చానరా ఆయన తీర్థయాత్రకి తీసుకెడతారని, ఆ మాట నిలబెట్టుకోకపోతే నాకు నరకం. ఈ మధ్యలో ఈయనకి వచ్చింది లేని పని గొడవ, ఎంకిపెళ్ళి సుబ్బిజావుకి వచ్చినట్టుగా. అందుకని వెంటనే ఎలాగైనా ఆ వర్తకుడిని తీర్థయాత్రకి తీసుకెడదాం అనుకున్నారు. వాడు పోయాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడా అని దివ్య దృష్టితో చూశాట. చచ్చిపోయే ముందు నా ఇల్లు, నా కొడుకులు, నా డబ్బు అని చచ్చిపోయాడు. గుండెకాయ లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకునేది కాస్త లబ్బు పోయి డబ్బు 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 అని చచ్చిపోయాడు. అలాంటి వాళ్ళు ఏమవుతుందంటే వెంటనే నరకం నుంచి భూలోకానికి వచ్చేస్తారు ఆన్ ది స్పాట్. ఇంటి మీద దాని మీద వ్యామోహంతో చచ్చిపోవటం వల్ల నల్లని కుక్కయి పుట్టాడు ఇంటి ముందు. కాబట్టి ఇంటి ముందు కుక్కలు ఎవరు అనుకుంటున్నారు? మన ఇళ్లలో తిరిగి పెంచుకుంటున్నటువంటి కుక్కలు కనకారావులు కాదు, వాడు సురకారావులు. ఇలాగే ఇల్లు ఇల్లు అని డబ్బు దాచుకుని ఎవరికి ఒక పిచ్చెక్కిపోయి ఇంటి మీద వ్యామోహంతో ఇల్లు 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 అని చచ్చిపోయినటువంటి వాళ్ళు ఏమవుతారు? ఇలా కుక్కలే పుడతారు. అందుకే పూర్వకాలంలో ఒక అద్భుతమైన పాట ఉండేదండి, తత్వాలంటే అవి అంతా పరమాత్మ అని తెలియజేసేది. ఇల్లు ఇల్లని ఏవు ఇల్లు నాదని ఏవు నీ ఇల్లు ఎక్కడే చిలుక, ఊరికి ఉత్తరాన సమాధిపురములో కట్టె ఇల్లున్నదే చిలుక, కట్టె ఇల్లున్నదే చిలుక. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే కొన్నాళ్లకో రామ చిలుక, కొన్నాళ్లకో రామ చిలుక. మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు త్రుళ్ళేవు, మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు త్రుళ్ళేవు, ముందు గతి కానవే చిలుక. కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, వెంట ఎవరు రారు చిలుక, రామ చిలుక. మోసేరు నలుగురు, అది కూడా కాస్త మంచి పని చేస్తే ఇలా నా పురాణం వింటారు. మోసేరు నలుగురు వెంబడిని 10 మంది, నువ్వు కాలిపోయేదాకా కావలుందురుగాని కడకు తొలగొత్తురే చిలుక, వెంట ఎవరు రారు చిలుక, రామ చిలుక, రామ చిలుక. ఎంత సింపుల్గా రాశారు పాటలంటే అలా ఉంటారు. ఎప్పుడు ఇల్లు 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 అంటావు, నీ ఇల్లు ఎక్కడ? ఊరికి ఉత్తరంగా సమాధిపురం అంటే శ్మశానం అనే చోట మాత్రమే పెర్మనెంట్ రెసిడెన్స్ ఉంది. ఈ మధ్యన ఒక ఆయన పెర్మనెంట్ ఇల్లు కొనుక్కున్నానండి అన్నాడు. నీ మొహం అక్కడ పెర్మనెంట్గా ఎంతకాలం ఉంటావు? 10 ఏళ్ళు 5 ఏళ్ళు పోనీ, ఒక ఇప్పుడు 40 ఏళ్ళు కొనుక్కుంటే నీ అదృష్టపడి 40 ఏళ్ళు. ఆ తర్వాత శాశ్వతమైన గృహం శ్మశానమే మనందరికీ. అక్కడ అలా పడుకోబెడతారు, అయితే పూడ్చిపెడతారు లేదా కాల్ చేస్తారు. కాబట్టి ఊరికి ఉత్తరంగా సమాధిపురంలో కట్టి ఉన్నది. ఈ శరీరం 3 నాళ్ల ముచ్చట. నాడు అంటే 30 ఏళ్ళు, 3 నాళ్ళు అంటే 3 30, ఒక 90 ఏళ్ళు. 100 ఏళ్ళ ఆయువు అనడానికి ఆ రోజుల్లో 90 ఏళ్ళు మహా అయితే బతుకుతావురా నాయన. ఈ 4 రోజులకి ఓ ఆనందంతో ఎగిరి గంతులేసి అది గొప్ప ఇది గొప్ప అంటూ పిచ్చి మాటలు మాట్లాడి వాడి మీద వీడికి వీడి మీద వాడికి చెప్పి ఏం సాధిస్తావు? కాబట్టి ఎన్నాళ్ళు బతికినా నీ సామ్రాజ్యం కొన్నాళ్లే, వెళ్ళిపోతూనే ఉంటాం. మన కళ్ళ ముందు ఎంతోమంది వెళ్ళిపోయారు. దానికే యాతాయాతము, యాత ఆయాత. వెళ్ళినవాడు వచ్చేవాడు, వెళ్ళేవాడు వెళుతూ ఉంటాడు, వచ్చేవాడు వస్తూ ఉంటాడు. అంటే వీడు పైకి పోతున్నాడు, ఇంకోటి కొత్తవాడు పుడుతున్నాడు. అందుకని ఈ జగత్తుని యాతాయాతము అంటారు. నేను ఎప్పుడో నీలకంఠేశ్వర శతకంలో నా చిన్నప్పుడు రాశాను, యాతాయాతము జగమ్ము దాటడి నీ సత్యం విద్ది మృత్యుంజయ, నీ ఆరాధన తక్క వేరుగతి ఉన్నే నీలకంఠేశ్వర అని. అందువల్ల ఈ సృష్టిలో ఒకటి తర్వాత ఓడిపోతూనే ఉంటాడు. నువ్వు మృత్యుంజయుడు, నిన్ను పట్టుకోవాలి. నీ ఆరాధన తప్ప మానవులకి దిక్కులేదు. అయినా ఈ అజ్ఞానం అందులో పడిపోతూ ఉంటాడు. చివరికి చచ్చాక మనం పుణ్యం చేస్తే 4 మోస్తారు, వెనక ఎవరు వస్తారు? ఓ 10 మంది వస్తారు. ఇది మంచి చేస్తే. ఇప్పుడు మోతలు కూడా లేవు, కారే అందులో పడుకోబెట్టి పట్టుకుపోతారు. ఇన్నాళ్ళు మంచం మీద పడుకున్న వాడిని కింద పడుకోబెట్టి వీళ్ళు కుర్చీలో కూర్చొని కాళ్ళ దగ్గర పెట్టుకుని తీసుకుపోతారు. ఆ తర్వాత మనకు చుట్టాలు ఎవరు? కర్రలు. పూర్వం పాడేని ఉండేది కదా, దానికి కట్టే కర్రలు చుట్టాలంటారు. పడుకోబెట్టేటటువంటివి పుల్లలు. ఈ పుల్లలు బంధువులు.
అందుకని కర్రలే చుట్టాలు, కట్టెలే బంధువులు. దాని మీద పడుకోబెట్టి నిప్పెడతారు. పూర్వం కనీసం శవం కాలేదాకా ఉండేవారండోయ్, పూర్తిగా కాలేదాకా ఉండి అప్పుడు వెళ్ళేవారు. ఇప్పుడు మారిపోయింది. నిప్పు పెట్టగానే పారిపోతున్నారు. ఇదిగో ఇందాక ఎవరో చూపించారు నాకు, ఒక ఆవిడ హర్యానాలో తండ్రి చచ్చిపోతే వీడియోలో చూసింది, 5,000 మాత్రమే పంపిందట. తొందరగా కాదండి, ఎంతసేపు అంటే నీకు భోజనం చేయాలని పైగా ఆ డైలాగ్ కూడా ఉంది అందులో. ఆవిడ భోజనం చేయాలంటే కాల్చేయమంటుంది తొందరగా. ఏమి కర్మ వచ్చిందో అంటే. ఇంకా చిత్రం తెలుసా, శ్మశానంలో టీలు తాగడం. శ్మశానంలో నిప్పెట్టి అందరూ కూర్చున్నాక టీలు తాగి ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. ఆహా, ఇది వీడి బతుకు చివరికి. కాబట్టి కాలిపోయేదాకా కూడా కావలి ఉంటారని ఆ పాటలో రాశారు, కానీ భవిష్యత్తులో అది కూడా ఉండదు. అమెరికాలో ఉంటాడు కొడుకు, ఇంటికి రాలేడు. నా వల్ల కాదంటే మీరే చూసుకోండి అంటున్నాడా లేదా చాలా చోట్ల. మీకు నేను చెప్పేది ఏముంది, మీరంతా టాప్ మోస్ట్ సీనియర్స్ ఈ విషయంలో, అనుభవజ్ఞులు. ఇది మానవ జీవితం అంటే చివరికి. ఈ పిచ్చి జీవితాన్ని నమ్ముకుని ఈ పిచ్చివాడు నేను శాశ్వతంగా ఉంటాను అనుకుంటాడు. అందుకని ఎలా పోయాడు అని బాధపడి ఈ జీవిత వ్యామోహం వల్ల ఇంట్లో గళ్ళా పెట్టి దగ్గర కూర్చోవలసిన వాడు, ఖజానా దగ్గర కూర్చోవలసిన వాడు ఇంటికి కాపలా కాసే కుక్క అయిపోయాడని కనిపెట్టాడు. ఆ ఇంటి ముందు నల్ల కుక్క రూపంలో, గజ్జి కుక్క రూపంలో కూర్చొని భౌ భౌ అని మూతి బయటికెట్టి కాపలాకి వస్తున్నట్ట. వెంటనే అక్కడికి వచ్చి ఈయన అన్ని లాంగ్వేజెస్ మాట్లాడగలడు. స్వామీజీ మహిమ కలిగినవాడు కదా, అంచేత సునక లాంగ్వేజ్, పిల్లి లాంగ్వేజ్, కుక్క లాంగ్వేజ్, ఇది పెట్ల మీద కామెంట్లు పెట్టుకునేవాడు ఉంటారు కదా, పెట్ల కూర్చున్నట్టు విడిదిరిగా అని కామెంట్లు పెట్టుకునే భాష అన్నీ వచ్చాయి ఆయనకి. అందుకని సునకంతో బౌ బౌ అన్నాడు. అంటే అర్థం ఏంటనమాట, చూసావా నాతో తీర్థయాత్రకు రమ్మంటే రాలేదు, ఇక్కడ చచ్చిపడి ఉన్నావని. వెంటనే వాడు కోయ్ కోయ్ అన్నాడు. అంటే ఏం చేయమంటారండి, నాకు కొంప మీద వ్యామోహం అంటే. ఆ లాంగ్వేజెస్ నేను చెప్పాను, కానీ వాళ్ళు సంభాషణ స్థూలంగా చెబుతారు. చూసావా నాయన నాతో తీర్థయాత్రకు రాలేదు, చివరికి చచ్చి కుక్క అయ్యావు, ఇప్పుడైనా వస్తావంటే ఏమి రానండి, ఇదివరకు గళ్ళాపేట దగ్గర కూర్చున్నప్పుడు ఎవడన్నా రాత్రిపూట దొంగ వస్తాడేమో అని భయం, ఇప్పుడు కుక్క అయ్యాక సుఖంగా ఉంది. నా ఇంటి చుట్టూతా రాత్రిపూట రూపాయి ఖర్చు లేకుండా నా కొంపకి, నా పిల్లలకి, నా డబ్బుకి నేను కాపలా కాసుకుంటున్నాను అన్నాడు. అంటే ఇలా కాసుకుంటామంటే కంగారు అడగండి, మళ్ళీ 6 నెలలు ఆగిరండి అని. ఇంతలో ఎవడో ముస్టాడు ఇంటికి వస్తూ ఉంటే బౌ బౌ అని తరుగుకుంటూ పోయాట. ఏదో ముస్టాడు కూడా రానివ్వట్లేదు. హారి ఎంత కర్మ వచ్చిందిరా నీకు. ఇంట్లో వేసే ఎంగిలి మెతుకులు, ఏది పెళ్ళాం, బిడ్డలు, మనవలు, మనవరాళ్ళు, నానా రకాలైన ఆ తుక్కు వేస్తారు కదా ఎంగిలి మెతుకులు, అందులో ములక్కాడ నవిలి వేసింది. కొంతమంది ఏమో కర్మగాలి హత్యం తుమ్మేవాళ్ళు, ఓ కాలిపోతూ ఉంటుంది ముక్కు, ఆ చీమిడి, గందరగోళాలు. రామచంద్ర ప్రభు కొంతమంది భోజనం చేస్తే అది బేభత్సకాండ, జుగుప్స్ అనమాట. ఆ ఆవకాయ పిచ్చులు నవలడాలు, అందులో ఉమ్మడాలు, థాం కీం మండాలు, గేంకరించడాలు, వరాహాల్లాగా అరవడాలు, అవన్నిటితో కూడా తుక్కేస్తూ ఉంటే ఆహా, ఇది నా మనబడి ముక్క, ఇది మనవరాలి ముక్క, ఇది మా ఆవిడ బతుకున్న రోజుల దగ్గరికి నచ్చింది కాదు, ఎంతసేపు దాన ధర్మం ఉంది, ఇప్పుడు ఆవిడ వేసిన మొక్క, ఇది నా కోడలది, ఇది కొడుకుది, పెద్ద కొడుకు మళ్ళీ పెద్ద కోడలు, చిన్న కొడుకు చిన్న కోడలు, ఇవన్నీ తలుచుకుంటూ అవి పాయసం కంటే రుచిగా తినడం మొదలెట్టారు. అంత పూర్వం కష్టపడి మహానుభావులు చక్కెర పొంగలి, కట్టు పొంగలి అవన్నీ చేస్తే తినలేదు. ఇప్పుడు తింటూ కాపలా కాసుకుంటూ ఉంటే నన్ను పొమ్మంటావా అన్నాడు. లేదండి 6 నెలల తర్వాత రండి అన్నాడు. మళ్ళీ అంటగట్టేవరా బాబు, మీ ఆవిడకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా అని మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చాడు. రాగానే కుక్క కనపడలేదు. అప్పుడు పెద్ద కొడుకుని, మీ ఇంటి ముందు నల్ల కుక్క ఉండాలి, ఏమైందని అడిగితే, ఏం కుక్క అండి పాప, ఆ కుక్క ఉన్న రోజుల్లో మేము సుఖంగా పడుకునేవాళ్ళం, రాత్రి పగలు ఎంగిలి మెతుకులు తింటూ మా ఇంటిని కుక్క కాపలా కాయడం అంటే అదే చూపించింది. కుక్క కాపలా అంటే అదే, నిజంగా కుక్కలాగే కాపలా కాసింది. ఈ మధ్యనే ఒక 4 నాళ్ళ క్రితం మా ఇంటికి ఒక ముష్టివాడు వస్తుంటే వాడిని తరుముకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కంగారులో బండి కింద పడి పచ్చడి చచ్చిపోయిందండి అనగానే, హారి మళ్ళీ పోయావా అని ఈసారి దివ్య దృష్టితో చూశాడు. ఆ ఊరందరికీ మంచినీళ్ళు తోడుకోవడానికి ఒక్క బావి ఉంది, నుయ్యి. ఆ నూతిలో కప్పై పుట్టాడు ఈసారి. అంటే పాపాలు పరాకాష్ఠకి వెళ్ళేసరి నూతిలో కప్ప అయ్యాట. ఆ కప్ప పైకంట రాలేదు నిజానికి, ఎగిరి. అయినప్పటికీ ఏం చేశాడు, ప్రొఫెసర్ కప్పారావు పైకిలే అని తన మహిమతో పైకి రప్పించాడు. అది వచ్చి వర మీద చేరింది. చూసావా, ఇప్పుడు ఏంటి, ఇదివరకు కుక్క భాషలో మాట్లాడేటప్పుడు ఇప్పుడు కప్ప భాషలో మాట్లాడాడు. బెక్ బెక్ అంటే చూసావా ఏమైపోయావు, వాడు బిక్ బిక్ అన్నాడు ఏదో. ఈ ఇద్దరు కప్ప భాషలో సంభాషించుకున్నారు. నాయన నా మాట విని తీర్థయాత్రకు వచ్చుంటే స్వర్గానికి వెళ్ళి పవిత్ర జన్మెత్తేవాడు కదరా, ముందు కుక్క అయ్యావు, ఇప్పుడు బావిలో కప్ప అయ్యావు.
ఏమి కర్మరా, ఇప్పుడైనా తీర్థయాత్రకు వస్తామంటే ఏం చెప్పనండి స్వామీజీ వారు. ఈ బావి దగ్గరికి రోజు నా మనవలు మనవరాళ్ళు అంతా మా కోడళ్లతో పాటు నీళ్లు తోడుకుంటున్నప్పుడు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు లోపలికంటా తొంగి చూసి కప్పగా ఉన్న నా మీద రాళ్ళు విసురుతారు. అప్పుడు నా కప్పగుండే అలా అలా కొట్టుకుంటుంది. ఎందుకో తెలుసా? తొంగి చూస్తున్నారు, పడిపోతారేమో నా మనవాళ్ళు మనవరాళ్ళు అనే బెంగతోటి గజగజలాడిపోతున్నాను, రక్షించుకోలేను. నేను ఒరే తొంగి చూడద్దురా అంటే అది వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాడు బెక్ 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 అంటున్నాడు, అది వాళ్ళకి అర్థం కాదు. పాపం ఈ మనుషులకి ఏంటో ఈ కప్ప లాంగ్వేజ్ నేర్పరు, అందుకని అర్థం కాదు. నా ప్రాణం గిజగిజలాడిపోతుంది. నా కోడళ్ళు నవ్వుతూ ఉంటారు నన్ను చూసి. ఏదో వంకతో వాళ్ళని చూసుకుంటున్నాను. ఏమయ్యా ఎందుకు వచ్చింది సన్నాసి? ఇప్పుడు సన్యాసి కథ పోయింది, గురువుగారు పోయింది. ఒరే సన్నాసి, నీ మోక్షం నువ్వు చూసుకో, నన్ను వదిలేయి, నాకు ఈ నుయ్యే బాగుంది అని నూతిలోకి దూకాడు. బాగుంది ఆయన, నూతిలోకి అప్పటికి నుయ్యే లోకం అని అందుకే అన్నారు, అందులోనే పడుండు. నేను విముక్తుడయ్యాను. మీ ఆవిడకి ఇచ్చిన మాట ప్రకారం ఎంతకాలం నిన్ను తీర్థయాత్రకి తీసుకెళ్ళడానికి ఎంత కష్టపడ్డాను, ఇక రేపోతున్నానని వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి జీవులు అలా తిరోధానం పొందుతూనే ఉంటారు, వాళ్ళ కర్మ. భ్రష్టస్య కావాగతి, భ్రష్టుడి యొక్క గతి ఏమిటంటే ఇలాగే ఎంతో ఉన్నతమైన మానవ జన్మ నుంచి కుక్క నుంచి ఇంకొక కప్ప జన్మ నుంచి ఏదో పురుగుగా బొద్దింకగా మారిపోయి జంతర్ మంతర్ దగ్గర గందరగోళం చేసి వాడు ఎవడో కాల్ చేస్తే చేస్తారు. చివరికి భ్రష్టులైపోయి నరకాల పాలైపోతూనే ఉంటారు. ఈ మూర్ఖుల్ని ఎవ్వడూ రక్షించలేడు. అందువల్ల గురువులు బాగా పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో నెగ్గకపోతే నాకు చాలా ప్రమాదం. నాకు సాంగత్యం అంటే ఇష్టం లేదు. నువ్వు అసంగుడివి, దత్తాత్రేయుడివి, నువ్వు నన్ను ఇంకా 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 పరీక్షిస్తే దెబ్బతింటాను. నీ పక్కనున్న ఈ జగన్మాత ఆదిలక్ష్మి అనఘాదేవి స్వామి నన్ను కాపాడనగానే వెంటనే లక్ష్మీ స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు దివ్యమంగళ రూపంతో దర్శనమిచ్చేశాడు. నాయన, నేను ఎన్ని పరీక్షలు చేసినా నిన్నిక్కడి నుంచి ఇంటికి పంపడానికి గెంటడానికి ఎన్ని మాటలు మాట్లాడినా అనుక్షణం అందులో నెగ్గి నా పాదాలని పట్టుకున్నావు. గురుపాదాలని ఇలా పట్టుకోవాలి అని నిరూపించావు. నీ ఎడల ప్రసన్నుడయ్యాను, కోరుకో ఏం కావాలో అన్నాడు. అప్పుడైనా అన్నాడు, స్వామి అంత తేలికగా ప్రసన్నుడవు కానీ నీవు ప్రసన్నుడు అయ్యావు కాబట్టి నేను ఏం కోరుకుంటున్నాను, నేను కోరుకున్నవన్నీ ఇస్తాను అన్నావు కాబట్టి కోరుకుంటున్నాను అని మొదలెట్టాడు లిస్ట్. ఇక్కడ మొదలవుతుందండి వాడిని. ఆయన ఏదో కోరుకోమంటే మోక్షం కోరుకోవచ్చుగా, ఇంకా యోగం రాలేదు. అనినన్ సమ్మదమంది అర్జునుడు వేహస్తంబులు భూమి పాలన సామర్థ్యము ఘోర సంగర జయోల్లాసంబు ఇష్టార్థముల్ తను పేర్కొన్న జనాళిగాంచుటయు సద్ధర్మైక తాత్పర్యము. వెంటనే ఆనందపడిపోయిన ఆయన ఏమన్నాడు, ముందుగా నాకు 1000 హస్తములు కావాలి, 1000 చేతులు కావాలి. ఇచ్చాను అన్నాడు. అనగానే ఒక్కసారి ఏనుగు తొండాల్లాగా 1000 చేతులు వరసగా వచ్చాయి. ఇలా 1000 చేతులు ఎప్పుడు ఉంటే నిత్య కృత్యాల్లో ఇబ్బంది వస్తుంది. రథంలో కూర్చోవడం కష్టం. కొత్త కారు కొనుక్కున్నాను అందులో కూర్చోండి అంటే 1000 చేతులతో ఏం కూర్చుంటారు, ఆ కారులో 2 చేతులతో కూర్చోవడం కష్టం. అందుకని ఈ 1000 చేతులు నేను కోరుకున్నప్పుడు రావాలి, ఉత్తప్పుడు 2 చేతులే ఉండాలి అనగా తథాస్తు అన్నాడు. వెంటనే ఏమయ్యాయి, 1000 చేతులు మళ్ళీ 2 అయ్యాయి. ఈయన పిలిస్తే వస్తాయిట, ఉత్తప్పుడు 2 చేతులే ఉంటాయి. ఇంకా ఏం కావాలి, ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేసే సామర్థ్యం ఇయ్యి అనగా ఇచ్చాను. నువ్వు భూమి మీద ఎవరినైనా పరిపాలన చేయగలుగుతావు అన్నాడు. ఇంకా ఏం కావాలి, ఘోర సంగర జయోల్లాసంబు భయంకర యుద్ధములలో నాతో ఎవడైనా ఢీకొంటే తుక్కైపోవాలి, ఎవరినైనా జయించే శక్తిని ప్రసాదించు. తథాస్తు ఇచ్చాను. ఇంకా ఇష్టార్థముల్, నేను ఏ వస్తువు కోరితే ఆ వస్తువు రావాలి. ఏ సంపదైనా, బంగారం అంటే బంగారం, వెండి అంటే వెండి, భోజనం అంటే భోజనం, అలా కోరినంత మాత్రం చేతి రావాలి. అలా వస్తే అంత లాభండి. అప్పుడు ఏ ఇంటికి వెళ్ళి ఈ పూట కూర ఏమిటి, అప్పడాలు వడియాలు ఉన్నాయా అని అడగక్కర్లేదు, శుభ్రంగా వచ్చేస్తే అన్నీ కూడా. అలాంటి ఇష్టార్థములు, కోరిన వస్తువులు రావాలి, అవి ఇమ్మన్నాడు. ఇంకా తను పేర్కొన్న జనాళిగాంచుటై, మరొక వరం కావాలి. నా రాజ్యంలో వాడు ఎవడైనా మహారాజా, కార్తవీర్య,
రావాలి అని పిలవగానే, నన్ను తలుచుకోగానే వాడి ముందు ప్రత్యక్షమయ్యే శక్తి ప్రసాదించు. సాధారణంగా నారాయణ అంటే ఆయన ప్రత్యక్షం అవుతాడు, స్తంభంలోంచైనా ఇంకో చోట నుంచి అయినా. ఈయన ఏమన్నాడు, నన్ను ఎవడు పిలిస్తే అక్కడికి వెళ్ళి ప్రత్యక్షమయ్యే శక్తి ప్రసాదించు అంటే నేనే దేవుణ్ణి అవ్వాలి. ఓ నువ్వు ఏ మూల ఎక్కడున్నా సరే నీ భక్తులు, నీ ప్రజలు నిన్ను తలుచుకోగానే ఆ క్షణమే వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి వారిని రక్షించే శక్తి ఇచ్చాను. ఇంకా ఏం కావాలి? ఇవన్నీ ఉన్నవాడిలో ధర్మం ఉండదు. అందుకని సద్ధర్మైక తాత్పర్యమున్, నా మనస్సు ఎప్పుడూ ధర్మం మీద నిలబడాలి, నేనెప్పుడూ ధర్మమును ఆచరించేవాడిని అయ్యి ఉండాలి. అనేక విభూతులు కావాలి నాకు అనగానే అన్నీ ఇచ్చాను ఆయన, కానీ కోరికలు ఎక్కువైపోతున్నాయి నీకు. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? ఎంత ధర్మం మీద నిలబడదామనుకున్నా అతిగా వాంఛలు ఉన్నప్పుడు, వరాలు ఎక్కువ కోరుకున్నప్పుడు ప్రమాదం వస్తుంది. నిన్ను యుద్ధంలో ఎవరూ జయించలేరు, ఒక్క నేను తప్ప. అందువల్ల జాగ్రత్తగా ఉండు. మహానుభావులైన బ్రాహ్మణోత్తములతో తగాదా పెట్టుకున్నప్పుడు నా అవతారమూర్తి వస్తాడు, నా అవతారమూర్తి మాత్రమే నిన్ను చంపగలుగుతాడు. నిన్నెవడైనా చేతులు నరికి చంపుతున్నాడంటే వాడు ఎవడనమాట? విష్ణువుగా గ్రహించు. ఎవరి జోలికి వెళ్లకుండా ఉంటే సుఖంగా ఉంటావు పో అనగానే ప్రభు అని భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరించాడు. అది మార్గశీర్ష మాసము, అదే దత్తాత్రేయ జయంతి. మార్గశీర్ష మాసంలో పుట్టాడు కదా ఆయన. అందువల్ల ఆ రోజునే ఇప్పటికి కూడా మనవాడు దత్త జయంతి నాడు ఆయన పూజిస్తారు. ఆ రోజు నాకు వరాలు ఇచ్చాడు కనుక దత్త జయంతి అద్భుతంగా నిర్వహిస్తాను అని ఇంటికి రావడంతో మంత్రుడు పిలిచాడు. మంత్రులు ఆనందపడిపోయారండి. అబ్బా ఏం బలమైన చేతులు వచ్చాయండి, ముఖంలో కూడా అంతో ఎంతో లోపాలు ఉంటే అన్నీ పోయాయండి. అందులో ఆ మధ్య 4 వెంట్రుకలు ఊడిపోయి ఈ ప్రాంతం అంతా దొరక కనపడింది, కానీ ఇప్పుడు జుట్టు కూడా వచ్చిందండో, భలే అందంగా ఉన్నారండో అని పొగిడేసి శుభముహూర్తంలో సింహాసనం మీద కూర్చోబెట్టారు. సింహాసనం మీద కూర్చునేటప్పుడు డైరెక్ట్గా కూర్చోలేదు ఆయన. నేను సింహాసనం మీద కూర్చునే ముందు సింహాసనం పక్కనే దత్తాత్రేయుడి సువర్ణమూర్తిని ప్రతిష్ఠిస్తాను అని వెంటనే చేశాడు. దత్తా నాకు నీ సువర్ణమూర్తి కావాలనగానే ఆయన కోరుకున్న వస్తువు వస్తుంది కనుక బంగారపు విగ్రహం వచ్చింది. ఆ విగ్రహాన్ని కుడివైపును ప్రతిష్ఠించాడు, మళ్ళీ ఎడం వైపును కాకుండా. ఆయనకి నమస్కరించి సింహాసనం మీద కూర్చున్నాడు. కాకపోతే చెప్పారు కదా, ఎంత గొప్పవాడికని ఒక లోపం. ఈ రోజు నుంచి నా నగరంలో ఓ చాటింపు వేయిస్తున్నాను అన్నాడు. సింహాసనం మీద కూర్చోగానే ఆయన వేయించిన చాటింపు ఏమిటనమాట? దత్తాత్రేయుణ్ణి నేను మాత్రమే పూజించాలి, మీరు నన్ను పూజించాలి. నేను దత్తుడి ద్వారా వరాలు పొందుతాను, మీరు దత్తుడిని ఇబ్బంది పెట్టద్దు. అంటే ఆయన ఉద్దేశం దత్తుడిని పూజించద్దని కాదు, దత్తుడిని చిన్న చిన్న కోరికలు కోరి మీరంతా ఇబ్బంది పెడతారుగా. అందువల్ల మీకేం కావాలన్నా నన్నే తలుచుకోవాలి, నేను మాత్రం దత్తుడిని తలుచుకుంటాను. అంటే మీ అందరూ ఇళ్లలో ఆయన పెట్టి పూజించకూడదు. ఇదేదో కొత్త విచిత్రమైనటువంటి వాదన. అనగానే ఏం చేస్తారు, అందరూ కూడా ఈ రాజుగారిని పూజించడం మొదలెట్టారు. ఈయన మాత్రం భక్తితో ఆయన్ని పూజించేవాడు. ఎక్కడ భక్తిలో ఆయన లోటు లేదు, కానీ ఈ పిచ్చి మాత్రమే పట్టుకుని మీరు నన్ను పూజిస్తే నేను ఆయన పూజిస్తాను, మీకు ఆయనకి మధ్యలో నేనే అనుసంధానం అన్నాడు. కొంతకాలం బాగానే ఉంది. ఎవరైనా ఇంట్లో మాకు పొయ్యి లేదంటే పొయ్యి ఇచ్చేవాడు, కట్టెలంటే కట్టెలు ఇచ్చేవాడు, అన్నం అంటే అన్నం ఇచ్చేవాడు, పిలిచిన చోటుకి వెళ్ళేవాడు. మహాపరాక్రమంతో అందరినీ జయించాడు, దొంగలు లేకుండా చేశాడు. పూర్తిగా 12,000 సంవత్సరములు ధర్మబద్ధ రాజ్యపాలన చేశాడు. అలా రాజ్యపాలన చేస్తూ ఉండగా ఒక రోజున అనుకోకుండా రావణాసురుడు భూమండలం అంతా దండయాత్ర చేసి శత్రువులు జయిస్తూ మాహిష్మతీపురం దగ్గరికి వచ్చాడు. నర్మదా తీరంలో ఉంటుంది కదా మాహిష్మతి. ఓంకార క్షేత్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మాహిష్మతి. అంటే దాని దగ్గర ఓంకారం. అక్కడ నర్మదా నదీ తీరంలో ఇసుకతో రావణుడు ఒక లింగం తయారు చేశాడు. వాడు పరమశివభక్తుడు. భక్తితో ఆ ఇసుక లింగాన్ని అభిషేకం చేద్దాం అనుకున్నట్ట. ఒక్క చుక్క నీరు లేదండి అక్కడ. నీరంతా ఏమైపోయిందో తెలియదు. హఠాత్తుగా ఒక్కసారి మళ్ళీ నర్మదకి నీరు వచ్చి పొంగిపోయింది, లింగం కొట్టుకుపోయింది. మళ్ళీ కాసేపట్లో నీరు ఆగిపోయింది. వాడికి మతిపోయింది. ఒక క్షణంలో భయంకరమైన వరద రావడం ఏమిటి, లింగం కొట్టుకుపోవడం ఏమిటి, మళ్ళీ చూస్తే ఒక చుక్క లేకుండా చిక్కిపోవడం ఏమిటి, ఎందువల్ల నీరు రావటం లేదు. పోనీ నేను ఎక్కడున్నాను? ప్రవాహానికి ఎదురుగా లేను, వ్యతిరేక దిశలో లేను, ప్రవాహం వచ్చే చోట ఉన్నాను. అంటే పైనుంచి ప్రవాహం రావాలి, ఆ ప్రవాహం వచ్చే చోట ప్రవాహం ఆగిపోవడం ఏమిటి? ఎవడన్నా అక్కడ డ్యామ్ కట్టాడా?
ఎక్కడ చూసిన ఈ మధ్యన స్కాములు అనుకోండి డ్యాములు కూడా. కానీ అటువంటిది ఈ నీరు రావడం పోవడం ఏమిటి చూసిరండి అని భటుల్ని మంత్రుల్ని పంపాడు. అందులో ప్రహస్తుడు బయలుదేరాడు ముందుగా. వాడికి ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనపడింది. ఆ నర్మదా నదీ తీరంలో నర్మదలో ఎక్కువ నీళ్లుంటేనే జలక్రీడలు ఆడతాం కాబట్టి మా కోసం నీరు నిండా ఉంచేలా చూడమని కార్తవీర్యార్జునుడి భార్యలు కోరారు. అందుకని ఆయన ఏం చేశాట, కార్తవీర్యార్జునుడు జయ దత్త అనగానే 1000 చేతులు వచ్చాయి. 996 చేతులు నర్మదకి అడ్డం పెట్టాడు. దాంతో వెళ్ళవలసిన నీళ్ళకి అడ్డం కొట్టినట్టయింది. డ్యామ్ కట్టాడు. చూసారా, చేతులతో వారధి కట్టేశాడు, వంతెన కట్టాడు. వంతెన అడ్డం కట్టి ఆనకట్టు కట్టేశాడు. అక్కడ ఒక్క చుక్క నీరు అందులో బయటికి రావట్లేదు. బాగా ఎక్కువ అయ్యాక ఒకసారి వదిలేడు అనమాట. వరదలు వచ్చినప్పుడు ఒక గేటు తీసినట్టుగా ఆ నీరుకే లింగం కొట్టుకుపోయింది. ఈ 996 చేతులు అడ్డం పెట్టి నీళ్లు ఇటు కిందకి దిగువగా వెళ్లకుండా చేసి మిగతా 4 చేతులతో భార్యల మొహం మీద నీళ్లు చల్లుతూ జలక్రీడలు ఆడుకుంటున్నాడు కార్తవీర్యార్జునుడు. వాళ్ళకు ఒక్కసారి కళ్ళిలా చికిలించి చూడాలనిపించింది. అంటే మతిపోయిందనమాట. ఇది నిజమా కాదా అని చికిలించి చూస్తే అది నిజమే. పరుగున రావణుడి దగ్గరికి వచ్చాడు ప్రహస్తుడు, సుమాలి, మాల్యవంతుడు మొదలైన వాడు. ప్రభు, రాక్షసరాజ, ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం చూశాం. తెల్లని రూపంతో ఉన్న ఒక మహావీరుడు ఉన్నాడు లోపల. ఆయన ఎంత తెల్లగా ఉన్నాడు, నువ్వు గౌడి గేదెలు అంత నల్లగా ఉన్నావు. మీ ఇద్దరిని పక్కన పెడితే పగలు రాత్రి తెలుస్తుంది అనుకున్నారట. రావణాసురుడు చూస్తే ఇంక వేరే గేదెను చూడక్కర్లేదు. ఎందుకని సుందరకాండలో చెప్పారు, మాషరాశి ప్రతీకాశం నిశ్శసంతం భుజంగవత్ అని. హనుమంతుడు మంచం మీద పడుకున్న రావణుడిని చూశాడు. ఆయన ఎలా ఉన్నట్ట, మాషరాశి ప్రతీకాశం. ఒక 10,000 ఎకరాల్లో ఉన్న మినుములన్నీ పట్టుకొచ్చి, మినుముల పంటలు ఉంటుంది కదా, ఆ నల్లని మినుములు పరుపు మీద పరిచినట్టు ఉన్నట్ట. మినప రాశి అనమాట. అంతే, అంత నల్లగా అంత పెద్ద శరీరంతో ఉన్నాడు వాడు. అని గాలి విడిచిపెడుతుంటే దిక్కుమాలవాడు గురక పెడుతూ ఉంటే పాము బుసగొట్టినట్టుంది. కొంతమంది ఇప్పుడు కూడా రాత్రి పడుకున్నప్పుడు గురకే పెడుతూ ఉంటారు. కానీ వాడు గురక పెట్టాడు తెలియదు. నేను ఎక్కడ పెట్టాను అంటారు. మళ్ళీ వీడియో తీసి పెట్టాలి వాళ్ళకి. అలాగా వీడు బుస్సు అంటున్నట్ట. అందుకని నిశ్శసంతం భుజంగవత్, పావులా బుస్సు కొడుతున్నాడు అన్నారు. పావులా బుస్సు కొట్టాడు అనేది పక్కన పెడితే అంత నల్లగా మినప రాశి వలె ఉన్నట్టు వాడు. ఈయన తెల్లగా ఉంటాడు, వాడు నల్లగా ఉంటాడు. వీడికి 20 చేతులే, వాడికి 20 ప్లెంటీ అనుకున్నాడు. ఆయన దగ్గర 1000 ఉన్నాయి, మొయ్యలేనంత వరుగుతూ. అందుకని 1000 చేతులు కలిగిన ఒక చక్రవర్తి 996 చేతులు నర్మదా నదికి అడ్డంగా ఒక ఆనకట్టలా పెట్టి ఆ నీటిని ఆపి భార్యలతో జలక్రీడలు ఆడుతున్నాడు. ఆ దృశ్యం చూసి మాకు గగుర్పాటు కలిగింది. అందుకే పరుగు నీ దగ్గరకు వచ్చామనగానే ఈయన మతిపోయింది. అన్ని చేతులు ఉన్నవాడు ఒకడు ఉన్నాడా? ఎవడైతేనే మహావీరుడు రావణుడి ముందు ఎవడైనా ఎలకే. వాడికి 996 చేతులున్నా 1000 చేతులున్నా నా దగ్గర ఒక్క చేయితారు చీల్చి చెండాడేస్తారు. నేను వీరుణ్ణి అనుకుంటే అక్కడికి వచ్చాట. ఆ చేతులతో ఉన్న ఈయన చూచాడు. వెనక నుంచి వెళ్ళి ఇలా నడుము పట్టుకుని చేతులతో పాటు ఎత్తి విసిరేద్దాం అనుకుని వెనక నుంచి వచ్చాడు. ఇలా చూశాడు కార్తవీర్యార్జునుడు. ఈ దిక్కుమాలవాడు రావణాసురుడు అని అర్థమైపోయింది. ఎందుకంటే ఈ మధ్యన దిగ్విజయం చేసి తిరుగుతున్నాడని తెలిసింది. అందుకని భార్యామణుల్ని నేను ఇక్కడ కొన్ని సరదా అయిన పనులు చెయ్యాలి. మీకు ఈ మధ్యన గోధుమ పిండిని ఎలా కొడతారో తెలియట్లేదు కదా. ఎంచేతంటే పనివాళ్ళు మాత్రమే పిండి కలిపి కొడుతున్నారు అక్కడ. రాజుగారి భార్యలు స్వయంగా వంట చేయరు కదండి. అందుకని రాజుగారి భార్యలకి గోధుమ పిండి ఎలా కలుపుతారు, ఎలా కుమ్ముతారు, ఎలా ఉండలు చేస్తారో తెలియదు. ఆ పని నేను చేసి చూపిస్తున్నాను. అందుకని ఒడ్డెక్కండి అన్నట్ట. వాళ్ళు ఒడ్డెక్కి చూస్తూ ఉండగా ఈ వెనక నుంచి అసలు తిరగకుండానే 4 చేతులతో రావణాసురుడు ఒక్క నొక్కు నొక్కి ఎత్తి కింద పారేశాడు ఒడ్డు మీదకి. ఒడ్డు మీదకి వచ్చి చేతులతో కుమ్మి 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 పిండి కొట్టినట్టు కొట్టేశాడు. పూరి పిండిని చూసారా, కొంతమంది కాలుతో కూడా తొక్కుతారు. ఆ పూరీని మనం తినడం కర్మ. వాడి కాళ్ళు ఏం కాళ్ళు, ఎక్కడికి వెళ్ళి వచ్చాడో, కాళ్ళు కడుక్కోవడం అనేది లేదు కర్మ. గుడ్డముక్కలతో తుడుచుకుని వచ్చి ఆ చేతులతో పిండి పిసికి అవేవో దాన్ని ఏంటంటారు, పానీపూరీలు అడిస్తూ ఉంటే, నోట్లో పానీ ఊరుతూ ఉండగా తింటూ ఉంటే మీ పరి కాలాపాని. అందువల్ల తెలియక పిచ్చి పిచ్చి తినేస్తున్నాం. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలా
పిండి ముద్ద కొట్టినట్టుగా చలివిడి ముద్ద కింద కొట్టి పారేసేట. ఒళ్ళంతా కుదేలైపోయింది వాడికి. ఎముకలు ఉన్నాయో లేదో తెలియట్లేదు. పుత్తూరుని కట్లు కట్టించుకున్నా తగ్గేటట్లేదు అనమాట. చావుమతి పారేశాడు. చేతులు విరిగిపోయాయి, కళ్ళు ఉబ్బిపోయాయి, ముఖం పాడైపోయింది. అలా చావగొట్టి ఇంకో దెబ్బ కొడితే చచ్చిపోతాడు అనుకుని పులస్త్య ప్రజాపతి మీద ఈయనకు కొంచెం గౌరవం ఉంది. ఎందుకంటే వీడు పులస్త్య ప్రజాపతి మనుమడు. బ్రహ్మమానస పుత్రుల్లో పులస్త్యుడు, పులహుడు, క్రతువు మొదలైన మహానుభావులు ఉన్నారు కదా. అందులో పులస్త్యుడు ఒకడు. పులస్త్యుడు కొడుకు విశ్రవసుడు. విశ్రవసుడు యొక్క రెండో భార్య కైకసి వల్ల పుట్టాడు వీడు. అందుకని చావగొట్టి కాళ్ళకి చేతులకి సంకెళ్ళేసి తీసుకుపోయి జైల్లో పారేశాడు. రోజు చెప్పకూడు పెట్టాడు. రావణాసురుడు 6 నెలలు జైల్లో ఉన్నాడు. ఎప్పటికీ రాడు. ఈలోపు మంత్రులంతా పరిగెత్తుకుంటూ వెళ్ళి కైకేసికి చెప్పారు. కైకేసి పరుగు పరుగున విశ్రవసుడికి చెప్పింది, ఏమండోయ్ మీ అబ్బాయిని మన అబ్బాయిని జైల్లో పెట్టారండి, బెయిల్ ఇవ్వట్లేదండి అనగా ఆయన నేను వెడితే లాభం లేదు అని పులస్త్య ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు. పులస్త్య ప్రజాపతి కొంతమంది పురోహితులను వెంట పెట్టుకుని కార్తవీర్యార్జునుడి దగ్గరికి రాగానే కార్తవీర్యార్జునుడు పరమ బ్రాహ్మణ భక్తి కలిగిన వాడు కనుక లేచి నిలబడి సింహాసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి మీద తొలుకొని మహాత్మా తమరెందుకు వచ్చారని అడిగాడు. నాయన నా మనవడు వెకిలి పనులు చేస్తే చావగొట్టి జైల్లో వేసావని తెలిసింది. అతడు పాపాత్ముడే అయినా అతన్ని నువ్వు చెరసాల పాలు చేయక విడిచిపెట్టు నా మీద గౌరవంతో. దానికి ఒక కారణం ఉన్నది. వాడు రాముడి చేతిలో చావాలి. ఈ యుగంలో కాదు, త్రేతాయుగం దాకా వాడు ఇంకా బతకాలి. కాబట్టి వాడిని వదిలేయరగానే తమరు అడిగితే కాదంటానా అని జైల్లోంచి వాడిని బయటికి రప్పించి అందరి ఎదురుగుండా ఆ సంఖ్యను తెంపుకోలేకపోతున్నట్టు వాడు. ఈయన సంఖ్యను వేస్తే రావణుడు ఎంతో బలవంతుడు కదా, తెంపుకోవాలి కదా. తెంపుకోలేక ఏడుస్తూ ఉంటే అందరి ఎదురుగుండా తానే ఆ సంఖ్యలు తాళాలు లేకపోతే దెబ్బ కొట్టి విరగొట్టి తీసి విముక్తుడిని చేసి మీ తాతగారికి ఇచ్చాను పో. ఇలాంటి అభినయములు చేశావా మళ్ళీ బతకడానికి ఉండవనగానే వెంటనే మిత్రమా అని కౌగిలించుకుని నీలాంటి వీరుడితో యుద్ధం చేసి చెరసాల పాలైన అది నాకు గౌరవమే. మనం ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ అని స్నేహం చేసుకున్నాడు. వీడికి చాలా తెలివైన వాడు అంటే రావణాసురుడు. ఎవరితో స్నేహం చేయాలో బాగా తెలుసు వాడికి. వారితో చావు దెబ్బతిని స్నేహం చేసుకున్నాడు. బలిచక్రవర్తి కొడుకు బాణాసుడి చేతిలో ఓడిపోయి స్నేహం చేసుకున్నాడు. కార్తవీర్యార్జునుడి చేతిలో చావు దెబ్బతిని స్నేహం చేసుకున్నాడు. అందుకని అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు ఎలా పట్టుకోవాలో రావణుడి దగ్గర తెలుసుకోవాలి. ఆ రోజు నుంచి ఆయనంటే భయంతో మళ్ళీ అసలు అడుగు పెడితే ఒట్టు. అంతటి వీరత్వంతో రావణుడిని ముద్ద చేసి పారేసి పరాక్రమంతో పరిపాలించాడు. చూసారా, ఎంత గొప్పవాడు కూడా కొంతకాలం పోయాక దురహంకారం పెరిగిపోయింది. నాకు తగిన శత్రువు లేడు, మంత్రశక్తి గొప్పది, ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్ళగలుగుతున్నాను, పిలిస్తే మా దత్తాత్రేయుడు వస్తాడు అని అహంకారంతో వేటకెళ్ళాడు. జమదగ్ని మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గర కామధేను ఉంటే ఆ కామధేనుని పిలిచి మీకు విందు చేస్తానన్నాడు. మన కార్తవీర్యుడికి అహంకారం కదా. ఏదో అడవుల్లో కందమూలాలు తినే నువ్వు ఆవుని పిలిచి ఆవు పాలు ఇస్తే మేమేం తాగుతాం, ఆవు పాలలో మా అయితే కాస్త కాచి బెల్లం వేసిస్తాం అంతే కదా. నేను కార్తవీర్యుణ్ణి, తలచినంత మాత్రం చేత మా గురుదేవుని అనుగ్రహంతో పిండి వంటలు షట్రసీ సామగ్రి రుచిమత్ పదార్థ చేయాలొస్తాయి. నాకేమక్కర్లా, నేను నా భట్టులు మా విందు భోజనం మేము చేస్తామంటే రాజా అంత తేలిగ్గా తీయకు, నేను జమదగ్నిని మహర్షిని, మీ వాళ్ళకి కనీ విని ఎరగని విందు భోజనం పెడతానన్నాడు. అయితే మేము కోరుకున్న 6,000 పిండి వంటలతో భోజనం పెట్టన్నాడు ఆయన. 6,000 కాదు 16,000 పెడతానని ఆ కామధేనువుని పిలిచి, కామధేను వీరందరికీ భోజనం పెట్టారు. కానీ ఆ కామధేను పాలు కురిసింది. అందులోంచి బంగారు పళ్ళాలు, వెండి పళ్ళాలు లుకలుకలాడుతూ వచ్చే మాయావాదాల్లో కడకిడికిడికంటూ పాయసం, జీడిపప్పు పాయసం, కిస్మిస్ పాయసం, పాల పాయసం, బాల పాయసం, ఆ పాయసం, ఈ పాయసం, రకరకాల పాయసాలు, దద్దోజనాలు, కట్టుపంకళ్ళు, మైసూరు పాకాలు. మైసూరు పాకం అంటే మళ్ళీ రోట్లో వేస్తే కరిగిపోయి మైసూరు పాకు. ఆ మధ్యన ఒక ఆవిడ మైసూరు పాకం ఇచ్చింది. ఇప్పటికి కూడా కుంకుడుకాయలు కొట్టుకుంటాను, దాంతో కుంకుడుకాయలు రాయి కింద ఉపయోగపడుతుంది. అలాంటి రాయి కాకుండా మంచి అద్భుతమైన రకరకాల పిండి వంటలు, ఎన్ని రకాలు అసలు వాటిని వర్ణించలేట. ఉల్బణం, అనుల్బణం, ఉల్బణానుల్బణం, ఇలాంటి రకరకాల పదార్థాలు అన్నమాట. వేడిగా చల్లగా ఉండేవి. మళ్ళీ పుచ్చకాయ రసాలు, మళ్ళీ పుచ్చకాయ రసంలో ఆరెంజ్ కలిపిన పుచ్చకాయ రసం, మళ్ళీ అందులో నిమ్మకాయ కలిపిన రసం, ఎన్ని రకాల రసాలు, పానీయాలు, అవి ఇవి ఒకటేమిటి అలా పెట్టేస్తే ఆయనకి మతిపోయింది. ఇదేంట్రా వీడు ఏదో సామాన్యుడు అనుకున్నాం, కామధేను అని పిలిపించి చిందిస్తున్నాడు అనుకుంటూ ఉంటే భటులు ఆత్రంగా తిన్నారు. తిని
మహారాజా ఏ మాటగా మాట, ఇన్నాళ్ళు మీరు పెట్టిన భోజనం కంటే ఇది కొంచెం బాగుందండి అన్నారు. ఇప్పుడు పెద్ద సమస్య ఎక్కడొస్తుందో తెలుసా? అత్తగారు తిడితే ఏమవ్వదు, పక్కన తోడుకోవడం నవ్వినప్పుడు మండిపోతుంది. నేను ఎంతకాలం పెట్టిన భోజనం చాలా బాగుందన్నవాడు ఈ రోజున జమ దగ్గర వింది ఇంకా బాగుందనగానే ఈయనకి కొంచెం ఈర్ష్య కలిగి, మహర్షి రాజు దగ్గర తప్ప ఇటువంటి గొప్ప గొప్ప వస్తువులు ఇంకెవరి దగ్గర ఉండకూడదు, అందువల్ల ఏమనుకోకుండా ఆవు నాకు ఇచ్చేయండి, కావాలంటే ఆవు బదులు మీకు ఏదైనా ఇస్తానన్నాడు. ఈ ఆవు నాది కాదు నాయన, కామధేనువు కూతురు సురభి, దీనిని నాకు బ్రహ్మ ఇచ్చాడు, ఇది నా కూతురు లాంటిది, నేనున్నంతకాలం నా దగ్గర ఉండి తర్వాత తిరిగి స్వర్గానికి వెళుతుంది, కాబట్టి నేను ఇవ్వననగానే నువ్వివ్వకపోతే బలాత్కారంగా పట్టుకుపోతానని ఈడ్చి పట్టుకుపోయాడు. అప్పుడు పరశురాముడికి తెలిసింది, జమదగ్ని కొడుక్కి మండిపోయింది. ఆయనకి వెంటనే గండ్రగొట్టలు వేసుకుపోయాడు పరశువు. 1000 చేతులు ఉన్నాయి కదా అని 500 ధనుస్సులు పట్టుకుని యుద్ధం చేశాడండి ఆయన. 500 ధనుస్సులు అంటే ఈ చేతిలో ధనుస్సు, ఈ చేతితో బాణం, అలా 500 ధనుస్సులతో బాణ వర్షం కురిపిస్తే గండ్రగొడ్డలతో వాటి చల్లా చెదరు చేసి మీదపడి పొట్లకాయలు నరికినట్టుగా 1000 చేతులు పట్ట 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 నరికారు. అక్కడ రాశారనమాట, పొట్లకాయలు నరికినట్టుగా. ఆలాబూరివ అంటే కొన్ని చోట్ల ఆనపకాయ, ఆలాబు అంటే ఆనపకాయ, సొరపకాయ, సొరకాయలు నరికినట్టుగాను పొట్లకాయలు నరికినట్టుగా నరికేశాట. ఇదేమిటి, దత్తాత్రేయుడి భక్తుడిని నన్ను ఈతడు ఒక గొడ్డలితో నరుగుతున్నాడు అనుకుని దత్త గురుదేవా రక్షించన్నట్ట. అప్పుడు ఎదురుగుండా ఉన్న పరశురాముడి స్థానంలో దత్తాత్రేయుడు కనబడ్డాడు ఆయనకి. వెంటనే ఇతడు పశ్చాత్తాపంతో ఏమన్నాడు తెలుసా? తెలియక నా గురుదేవుడు అవతారం అని గ్రహించలేక వాళ్ళ నాన్నగారి మీద దౌర్జన్యం చేసి ఆవును ఎత్తుకొచ్చినందుకు ప్రాయశ్చిత్తం అయ్యింది. నేను మనస్ఫూర్తిగా ప్రాణం విడిచిపెడుతున్నాను. ఆనాడు నా గురుదేవుడు చెప్పాడు, ఏమని, ఎప్పటికైనా అహంకరించి నా అవతారమూర్తితో యుద్ధం చేస్తే వాడి చేతులోనే చావు వస్తుందని అని. వెంటనే ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అంటూడగానే గొడ్డలతో తల నరికేశాడు. నరకడంతో ఆయన మొండెల్లో నుంచి బొటన వేలంత కాంతి ధగ ధగమంటూ బయటకు వచ్చింది. మన శరీరంలో మన ప్రాణము అంగుష్ట ప్రమాణ మాత్రంలో ఉంటుంది, కేవలం బొటన వేలంత ఉంటుంది. అది ఎలా ఉంటుంది? వెలిగిపోతూ ఉంటుంది. ఆ జ్యోతి బయటికి రావడంతో అందరూ చూస్తూ ఉండగా దివ్య రూపం ధరించి అచ్చం వైకుంఠంలో విష్ణు ఎలా ఉంటుందో అలా 4 చేతులతో మన జయ విజయులు లాంటి ఆకారం ధరించి పరశురాముడికి నమస్కరించి వైకుంఠానికి వెళ్ళిపోయింది. అప్పుడు దత్తాత్రేయుడు అక్కడ ప్రత్యక్షమై పరశురాముడు వెళ్ళిపోగానే, చూశారా, పరమభక్తుడు, ఉపాసకుడే, కానీ అంతటి ఉపాసకుడు కూడా దురహంకారానికి గురవడం వల్ల అవతారం సాధించవలసి వచ్చింది. ఇది అందరూ దృష్టిలో పెట్టుకోండి. భక్తులకి కూడా అహంకారం చివరికి పతనానికి మూలమవుతుంది. అయితేనే జ్ఞాని గనక చచ్చిపోయేటప్పుడు బాబోయ్ అయ్యోయ్ చచ్చిపోతున్నానోయ్ అనుకోలేదు, నన్నే తలుచుకున్నాడు. అప్పుడు ఏమవుతుంది? అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం, అంత్యకాలంలో నన్నే తలుచుకొని శరీరం విడిచినవాడు నా లోకానికి వస్తాడు అని అప్పుడు చెప్పాడు ఆయన. ఇదే శ్లోకం యథాతథంగా మళ్ళీ ఎందులో ఉంది? భగవద్గీతలో. కృష్ణుడు కూడా ఇదే శ్లోకం చెప్పాడు, అంతకాలేచ మాం ఏవ స్మరన్ ముక్త్వా కళేబరం, అంత్యకాలమునందు నన్నే తలుచుకొని శరీరం విడిచిన వాడు నా లోకానికి వస్తాడు, నా రూపం పొందుతాడు. ఆయన అలాగే నన్ను తలుచుకొని పైకి వచ్చాడు, శాశ్వత కైవల్యం పొందుతాడు. ఇక మీదట ఎప్పుడైనా ఈ కార్తవీర్యార్జునుడి కథని సంధ్యా సమయంలో, ముఖ్యంగా అష్టమి నాడు, నవమి నాడు, చతుర్దశి నాడు, అష్టమి నవమి చతుర్దశులలో ఈ కథని తలుచుకుని దత్తాత్రేయుడిని తలుచుకున్నటువంటి వాడికి అష్ట కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఇవాళ ఏమిటి నేను ఊహించలేదు, మీరు ఊహించలేదు కదా ఇక్కడ ఈ దత్తాత్రేయ చరిత్ర అష్టమి నాడు పూర్తవుతుందని. ఇది అన్నమాట దత్తాత్రేయుడి యొక్క దివ్యానుగ్రహం. అనఘాష్టమి వ్రతం అనే పేరుతో ఎందుకని అష్టమి నాడు చేస్తారంటే అమ్మవారితో పాటు అయ్యవారు ఆ రోజే మనకి దర్శనమిస్తాడు. అందుకనే పూర్వం చెప్పారు, ఎప్పుడైనా మీకు అష్టమి నవమి చతుర్దశి వచ్చినప్పుడు ఈ కథను తలుచుకోండి. ఎలాగో యూట్యూబ్లో శాశ్వతంగా ఉంది, మీరంతా ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండవది శ్రీ ప్రణవపీఠం అని ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఈ కథ శాశ్వతంగా ఉంటుంది. అష్టమి నవమి చతుర్దశుల్లో వినండి, భయంకర కష్టాలు తొలగిపోతాయి.
సమస్త ఐశ్వర్యాలు లభిస్తాయి. కొన్ని కొన్ని పనులు ఎందుకు ఆగిపోతాయండి కొంతమందికి, ఆ పని ఎంత గింజుకున్న అవ్వదు. అష్టమి నాడు ఈ కథ వింటే దత్తాత్రేయుడి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని తలుచుకుంటే ఆ అవ్వని ఆగిపోయిన పని అవుతుంది, శుభకరంగా అవుతుంది. పైగా మళ్ళీ అవడం అంటే ఇంకో రకంగా కాదు, శుభప్రదం అవుతుంది. అర్ధరాత్రి వాడు ఎప్పుడైనా మానసికమైన అశాంతి కలిగి నిద్ర పట్టనప్పుడు ఈ కథని తలుచుకుంటే సుఖంగా నిద్రపట్టి ఆరోగ్యవంతుడు అవుతాడు. ఎవరైనా శరీరం విడిచిపెట్టిన తర్వాత ఏడాదిలోపు ఈ కథని చదివి వాళ్ళు ఉత్తమ గతులకు వెళ్ళాలి అని చేతిలోకి తులసీ దళము, అక్షతలు, నీరు కలిపి ఏ మొక్కలో అయినా విడిచిపెడితే వాడు నరకంలో ఉన్నవాడు కూడా ఉత్తమ గతులకు వెళ్తారు. ఉదాహరణకు ఒక ఆయన చచ్చిపోయాడు, ఏడాది ఇంకా అవ్వలేదు, వాడు నరకానికి వెడతాడో స్వర్గానికి వెడతాడో తెలియదు. అటువంటి వాళ్ళని తలుచుకుని ఈ కథ విన్నాక ముందు చేతిలోకి నీళ్లు, ఒక తులసీ దళం, కాసిన అక్షతలు తీసుకుని ఫలానా వాళ్ళు ఉత్తమ గతులకు వెళ్ళాలి అని ఆ నీళ్లు ఏ చెట్టులోనో విడిచిపెట్టాలి. మళ్ళీ ఆ చెట్టు ఉమ్మెత్త అయ్యి ఉండకూడదు. తులసి అయితే చాలా అద్భుతమైనది, లేదా పూల మొక్కల్లో విడిచిపెట్టాలి. అప్పుడు ఈ నీరు మరణించి ఏ నరకంలోనో లేక ఒకవేళ స్వర్గంలోనో ఉన్న వాళ్ళకి తగిలి వాళ్ళు ఉత్తమ గతులు అంటే వైకుంఠం వంటి దివ్యలోకాలకు వెళ్ళగలుగుతారు. అందుకని వాళ్ళ కోసం కూడా దీన్ని ధారపోయొచ్చు అన్నారు. ఇలా ఎన్నో శుభములను కలగజేస్తుంది. అటువంటి దత్తాత్రేయుడి చరిత్ర దాదాపుగా ఇంకొక వారం రోజులైతే కొంతవరకు న్యాయం చేయొచ్చు. ఎందుకని మదాలస యొక్క చరిత్ర, ఋతధ్వజుడి చరిత్ర, ఆ ఋతధ్వజుడికి మదాలసకి పుట్టినటువంటి ఆఖరి కొడుకు అలర్కుడి చరిత్ర, ఆ అలర్కుడికి దత్తాత్రేయుడు చేసిన జ్ఞానోపదేశం ఇందులో అద్భుతమైనదన్నమాట. ఎన్ని చెప్పాడండి. జ్ఞానోపదేశం చేస్తూ ఎటు తలపెట్టి పడుకోవాలి, ఎటు పడుకోకూడదు. నరుడు ఉత్తర పశ్చిమముల శరముగా నిద్రించుటెగ్గు చేయు కుమార. ఉత్తర పశ్చిమాలకేసి తలపెట్టి పడుకుంటే అది ప్రమాదం, ఉత్తరం కేసి తలపెట్టుకుంటే తెలివితేటలు పోతాయి, పడమర కేసి తలపెట్టి పడుకుంటే అప్పుల పాలవుతాడు అని అందులోనే ఉంటుంది దత్త చరిత్రలో, మార్కండేయ పురాణంలో. శరమున అగస్త్యుడుండెను అంటే దక్షిణం దిక్కుకేసి తలపెట్టి పడుకోండి. సురనాథుండొండి ఉండ సుప్తి కనదగున్, లేదా తూర్పు దిక్కుకేసి తలపెట్టి పడుకోండి. అయితే తూర్పు లేక దక్షిణం దిక్కులకేసి తలపెట్టి పడుకోండి, దానివల్లే శుభమవుతుంది అని చెప్పాడు. ఇలా ఎన్నెన్నో విశేషములతో కూడిన అందులో కొన్ని కథలు మీరు విన్నారు. దత్తాత్రేయ దివ్యానుగ్రహం మీకు లభించుగా. కానీ మంగళాశాసనం చేస్తూ ఇవాళ పురాణం చెప్పడం చాలా కష్టం. దత్తాత్రేయుడు శ్మశానంలో పరీక్షించాడని విన్నాం, ఇక్కడ గంట నుంచి పరీక్షిస్తున్నారు అరుపులతోటి. ఆ టైంలో చెప్పానంటే నేను కూడా నెగ్గినట్టే కదా, మీరు కూడా అటు పోకుండా వినగలిగారు. కాబట్టి మీకు కూడా ఆయన అనుగ్రహం కలిగింది.